ఆయన మహోన్నతుడని మనం గుర్తించాలి. దేవుడు సృష్టికర్త, తర్వాత దేవుడు ఎవరు? మహోన్నతుడు, మహా ఉన్నతుడు. దేవుడు ఎవరు? మహా ఉన్నతుడు. పైన ఆధిపత్యం కలిగి ఉన్నాడు. అందరికి పైన ఉన్నవాడు ఆయన. ఆయన తర్వాత ఎవరు? నేను పైన భూలోకం అంతా కూడా ఆయన చేతిలో ఉన్నది. కనుక యెషయా 66లో రాయబడింది, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. కానీ ఇక్కడ 66 యెషయా 66 మొదటి వచ్చిన బ్రదర్ చదవాలి. ఇప్పుడు శేఖర్ 66:1 యెషయా 66:1 యెహోవా ఇలాగ ఆజ్ఞాపిస్తున్నాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. దేవుని సింహాసనము ఆకాశం, ఆకాశమంతా ఆయన సింహాసనం ఉంది, భూమి ఆయన పాదపీఠం. అంటే ఇక నువ్వు దేవుడు ఎంత గొప్పవాడో ఊహించుకోయి. మనకు చిన్న చైర్ ఉంటుంది, అందులో మనం పడతాం అంతే కదా. అదే మరి ఆకాశం అంతా దేవుని సింహాసనం అంటే ఎంత ఉన్నతుడు ఆయన. దేవుని గొప్పతనం, ఆ మహోన్నతమైన ఆ స్థానాన్ని మనము అంచనా వేయలేము. మన జ్ఞానమునకు అందదు. మనము దాన్ని గ్రహించాలంటే చాలా కష్టం. కనుక ఈ యొక్క జీవితంలో దేవుణ్ణి తెలుసుకొని ఆరాధించడానికి మనకు కొంత జ్ఞానం దేవుడు ఇచ్చినాడు అంతే. పరలోకంలో ఆయన ఎంత ఉన్నతుడో, పరలోకంలో మనము చేరిన తర్వాత అక్కడ ఆయన సరిగా అర్థం చేసుకొని ఆయనను గొప్పగా ఆరాధిస్తాము. మనం ఎంత గ్రహిస్తామో అంతే ఆరాధిస్తాము. ఈరోజు మన దేవుడు మహోన్నతుడని మనం ఆరాధించాలి. ఆయన ఆకాశమంత సింహాసనం కలిగి ఉన్నాడు. ఆయన పాదములు పెట్టేది భూమి ఆయన పాదపీఠం. కనుక ఆయన కోసము ఎంత గొప్ప మందిరం కట్టినా అది తక్కువనే కదా. దేవుడు హస్తకృతాలయంలో నివసించడని రాయబడింది యెషయా 66:2లో. మానవులు నిర్మించిన ఆ యొక్క కట్టడములో దేవుడు నివసించడు. కనుక దేవుని యొక్క ఉనికి చాలా గొప్పది. దేవుడు మహోన్నతుడని మనం ఆరాధించాలి. తర్వాత 95వ కీర్తన 3వ వచనం. కీర్తనలు 95:3. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యం గల మహారాజు. కనుక దేవుడు మహోన్నతుడు, మహాదేవుడు. కనుక దేవతలందరికీ పైన మహారాజు. ఆయన మహారాజని మనం ఆరాధించాలి. కనుక దేవుణ్ణి ఆరాధించాలంటే ఆయన మహాదేవుడని గుర్తించాలి. ఆ మహాదేవుడు సర్వ దేవతల కంటే పైన ఉన్నాడు. కీర్తనలు 135, 135వ కీర్తన, 135వ కీర్తన 5వ వచనం. 135వ కీర్తన 5వ వచనం. యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. కనుక దేవుడు గొప్పవాడని, ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును. దేవుడు గొప్పవాడని ఎరిగి ఉండాలి. ఎరిగి ఉండడం అంటే మన వ్యక్తిగత అనుభవం, దేవునితో మనకున్న సంబంధం ద్వారానే దేవుని గొప్పతనాన్ని మనం బాగా ఎరిగి ఉంటాం. ఆ ఎరిగి ఉన్న అనుభవమే నిజంగా ఆరాధనకు నడిపిస్తుంది. ఒక వ్యక్తిని మనము బాగా ఎరిగి ఉన్నప్పుడే గౌరవించడం నేర్చుకుంటాం కదా. ఆయన ఎంత గొప్ప స్థానంలో ఉన్నాడో మనకు తెలియనప్పుడు ఆయన విలువ ఇయ్యం కదా. ఒక
ఒక పెద్ద ఆఫీసర్ వచ్చిండు అనుకో, ఐఏఎస్ ఆఫీసర్ లేదా గొప్ప మంత్రి వచ్చినాడు, మనకు తెలియనప్పుడు మనం ఆయనను గౌరవించాం. ఆయనను ఎవరైనా మనం పరిచయం చేస్తే ఏమంటాం అప్పుడు ఎంతో దీనంగా నమస్కారం దండం పెడతారు కదా. అక్కడ దేవుని గొప్పతనమును మనం చూసినప్పుడు దేవుని గొప్పతనమును దేవుని గొప్పతనం మనం గుర్తించినప్పుడు మనం ఆయనను ఆరాధనలో గంభీరంగా ఆయనను ఆరాధించగలుగుతాం. కనుక ఆ దేవుని గొప్పతనమును మనం ఎరిగి ఉండాలి. చూడండి కూడా చెప్పండి, యెహోవా గొప్పవాడనియు చెప్పాలి. యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. కనుక ఈ భక్తుని యొక్క అనుభవం అది. దేవుడు గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే సమస్త దేవతలు, 3 కోటి దేవతలు ఉన్నారట లోకములో. ఆ దేవతలందరికీ పైన మహారాజుగా ఉన్నాడు. కనుక అటువంటి దేవాది దేవుడు ఆరాధనకు పాత్రుడు, స్తుతులకు పాత్రుడు, పూజనీయుడుగా ఉన్నాడు. మనము ఆరాధించే దేవుడు అంత గొప్ప దేవుడని మనం గుర్తించాలి. తర్వాత చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం చదవండి ఎవరైనా. యెషయా 6:3. చూడండి, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు సృష్టికర్త, మహోన్నతుడు, తర్వాత మహారాజు, తర్వాత పరిశుద్ధుడని మనం ఆయనను ఆరాధిస్తున్నాం. దేవుని వాక్యం మనకు ఎప్పుడు కనబడే వాక్యం ఇక్కడ ఉంది కదా, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉన్నారు. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనం పరిశుద్ధతను కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పాపులు ఆయన సన్నిధిలోనికి రాలేరు, పాపుల మనవి ఆయన వినడు. కనుక పాపి దేవుడి సన్నిధికి రాలేడు. ఈ యొక్క పాపము దేవుడి సన్నిధికి రాకుండా మనలను అడ్డగిస్తుంది. మన పాపము దేవుడి సన్నిధికి రాకుండా అడ్డగిస్తుంది. ఈ పాపము నుండి నువ్వు విడుదల పొందకుండా దేవునితో సహవాసంలో ఆనందించలేవు. అందుకే ఈ పాపిని రక్షించుటకు యేసు ప్రభువు లోకానికి వచ్చున్నాడు. అందుకే ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఈ పాప భారం నుండి విడుదల చేయుటకు యేసు ప్రభువు అందరినీ పిలుస్తున్నాడు. అందరి కొరకు తన ప్రాణము ప్రయత్నంగా అర్పించినాడు. మనలను పరిశుద్ధపరచుటకు ఆయన పాపిగా ఎంచబడ్డాడు. కనుక మనలను ఆయన పవిత్రపరచుటకు ఆయన మన కోసం తన ప్రాణమును అర్పించినాడు, తన రక్తాన్ని చిందించినాడు. అట్టి ప్రభువును మనము ఆరాధిస్తున్నాము. ఆయన పరిశుద్ధుడని మనం ఎరిగి ఉండాలి. దేవదూతలందరూ కూడా పరలోకములో పరిశుద్ధుడు 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 అని మానక దివారాత్రులు దేవుని ఆరాధిస్తున్నారట. కనుక కెరూబులు దేవుని ఆరాధిస్తున్నారు, అంటే గొప్ప దూతలు, శరాపులు దేవుని గొప్పగా ఆరాధిస్తున్నారు. అంటే దూతల యొక్క నాయకులు దేవుని ఆరాధిస్తున్నారు. ఎట్లా ఆరాధిస్తున్నారట చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చదవండి ఎవరైనా. యెషయా 6వ అధ్యాయం 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు నేను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనొచ్చు, 2 ఎగురుచుండెను. అంటే 6 రెక్కలు ఉన్నాయి, 2 ముఖం కప్పుకున్నాయి, 2 కాళ్ళు కప్పుకున్నాయి, 2 ఎగురుతున్నాయి. అంటే వాటి అందాన్ని చూపించుకోవడం లేదన్నట్టు. దేవదూతలు అందమైన సృష్టి. దేవదూతలు, ఆ యొక్క దేవదూతలకు గొప్ప మహిమను దేవుడు ఇచ్చినాడు. గొప్ప మహిమతో సృష్టించినాడు దేవదూతలను. కనుక కోటాను కోట్ల దేవదూతలను దేవుడు అందమైన సృష్టిగా చేసినాడు. ఆ యొక్క వెలుగు, ఆ మహిమ చాలా అద్భుతమైనది.
అందమైన ఆ సృష్టి వారు దేవదూతలు దేవుని ఆరాధిస్తున్నారు. ఎట్లా ఆరాధిస్తున్నారు? వారి ముఖాన్ని కప్పుకున్నారంటే ఏమన్నట్టు? రెక్కలకు ఏమందం ఉంటుంది చెప్పండి? రెక్కలకు ఏమందం ఉంటుంది? రెక్కలు కప్పుకున్నాయి వారి ముఖాన్ని. చాలా ఘోరం. కనుక రెండుతో తన ముఖమును కప్పుకున్నారు. కనుక ఆ రెండుతో కప్పుకున్న తర్వాత రెండు రెక్కలతో ఏమవుతున్నాయి? కాళ్ళు కప్పుకున్నాయి. తర్వాత రెండు రెక్కలతో ఎగురుతున్నాయి. కనుక ఆ దేవాది దేవుణ్ణి వారు ఆరాధిస్తున్నారు. ఆ రెండు రెక్కలు అవి కప్పుకున్నారు. కనుక అంటే వాటి యొక్క మహిమను దాచిపెట్టుకున్నాయి, వాటి అందాన్ని కనబడకుండా చేసినాయి. మనం కూడా దేవుని ఆరాధించాలంటే మనము తగ్గించుకోవాలి. ప్రభువును ఆరాధించాలంటే మనం దాగి ఉండాలి, ఆయనను ఘనపరచాలి. అది ఆరాధన విధానం. మనకున్న ఆధిక్యతలు, మనకున్న స్థానము, మన ఘనత, మన విద్యలు అన్నీ కూడా దాచిపెట్టి ప్రభువును దీన మనసుతో తగ్గించుకొని ఎంతో అద్భుతమైన విధానంలో దేవుని ఆరాధించాలని మనలను దేవుడు కోరుతున్నాడు. కనుక ఆయన పరిశుద్ధుడని మనం గమనించాలి. తర్వాత ఇక్కడ దేవుడు ప్రేమ స్వరూపిగా ఉన్నాడు. చూడండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. కనుక దేవుడు ప్రేమ స్వరూపి, పరిశుద్ధుడు, తర్వాత ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగిన వాడు. ప్రేమ యొక్క రూపం దేవుడే ప్రేమ. అంతే, మానవుల్లో ప్రేమ లేదు. ఆ దేవుడే మనల్ని ప్రేమించినాడు. ఎంతవరకు అంటే చూడండి 10వ వచనం, అందరం కలిసి చదువుకుందాం. 10వ వచనం, 1 యోహాను 4:10. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. చూడండి, మొదట మనల్ని ప్రేమించినాడు. మొదట మనం ఆయనను ప్రేమించలేదు. రోమ 5వ అధ్యాయంలో రాయబడింది, మనం ఇంకా భక్తిహీనము ఉండగానే, మనం ఇంకా దూరస్థులముగా ఉండగానే, మనం ఇంకా ఆయనకు శత్రువులుగా ఉండగానే క్రీస్తు మన కోసము యుక్తకాలమందు చనిపోయినాడని రాయబడింది. చూడండి, ఒక శత్రువుగా ఉన్న మనలను ఆయన ప్రేమించినాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది. నీవు ప్రేమించిన వారిని ప్రేమించడం నీకు కష్టం కదా. మానవ ప్రేమ ఎంత అల్పమైనది. ప్రేమించిన వారిని మళ్ళీ ప్రేమించమంటే మనతో కాదు. కానీ దేవుడు శత్రువులను ప్రేమించినాడు. కనుక మనమందరం ఒకప్పుడు శత్రువులముగా ఉంటుంది. అయితే యేసు ప్రభువు తన ప్రేమను మన కోసము, ఆయన శిలువలో మన కోసం తన ప్రేమను వెల్లడిపరిచినాడు. ఎంత ప్రేమించినాడంటే మన కోసం ఆయన ప్రాణము పెట్టినాడు. ఆయన శిలువ రక్తం ద్వారా మనలను కడిగి పవిత్రపరచుటకు ఆయన రక్తాన్ని కార్చినాడు. ఆ ప్రేమ ఎంతో గొప్పది. మొదట మనం ప్రేమించలేదు, కానీ ఆయనే మనలను ప్రేమించినాడు. అందులో ప్రేమ ఉంది కదా. ప్రేమ యొక్క అర్థం అది. కనుక మనలను ఆయన ప్రేమించినాడు కనుక ఆయనను ఆరాధించాలి. ఆయనను మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినాడని ప్రభువును ఆరాధించాలి. కనుక దేవుడే మనకు ఆ యొక్క రక్షణ ఆనందాన్ని ఇచ్చినాడు. 144వ కీర్తన 1వ వచనం. కీర్తనలు 144 1వ వచనం. అందరం కలిసి చదువుతాం. కీర్తనలు 144:1. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేలకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నతించి, ఆయన ఆశ్రయ దుర్గముగా ఆయన ఉన్నాడు మనకు. ఆయన మనలను ఆయన రక్షించినాడు, ఆశ్రయం ఇచ్చినాడు. కనుక దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అని రాయబడింది 46వ కీర్తనలు. కనుక
మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. అంటే శత్రువు నుండి మనల్ని కాపాడే దుర్గము లాంటి వాడు. మన శత్రువుల నుండి మనల్ని కాపాడు. మన శత్రువు ఎవరు? సాతాను, దుష్టుడు, అపవాది, కీడు చేసేవాడు. మన జీవితంలో కీడు చేసేవాడు సాతాను. దేవుడు వారి నుండి మనల్ని తప్పించినాడు కనుక మన ఆపదల్లో సహాయం చేస్తున్నాడు. 46వ కీర్తన 1వ వచనం ఎవరైనా చదవండి. కీర్తన 46వ అధ్యాయం 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు మనకు ఆశ్రయంగా దుర్గముగా ఉన్నాడు. ఆశ్రయం అంటే ఏ దిక్కు లేని వారికి ఆయనే దిక్కు అన్నట్టు అర్థం. ఆశ్రయం కనుక అందుకే దేవుని వాక్యంలో కీర్తనలు 34వ అధ్యాయం 8వ వచనం ఎవరైనా చదవండి. కీర్తనలు 34:8. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు అట. దేవుడు ఉత్తముడు అంటే దేవుడు మంచివాడు, ఆయన ప్రేమ గలవాడు, దయగలవాడు, ఆయన ఉత్తమమైన వాడని నీవు ఎట్లా తెలుసుకోవాలి? చెప్తే తెలుసుకోవు, నువ్వు రుచి చూడు. రుచి చూస్తే తెలుస్తుంది కదా. మనం ఒక మంచి వంటకం ఎవరైనా మన ముందు పెడితే మనకు అది రుచి దొరికినాక అది ఇష్టపడతాం కదా. కనుక రుచి చూసి తెలుసుకున్నప్పుడు మన అనుభవం గొప్పది. దానికి ఎవరో చెబితే బలవంతంగా నువ్వు నమ్మకు. నీవు రుచి చూడు. వ్యక్తిగతంగా దేవునితో నువ్వు ప్రార్థన చేయు, దేవుణ్ణి ఆశ్రయించు, నీ ఆపదలో దేవునికి చెప్పుకో. ఆయన నిన్ను విడిపిస్తే ఆ అంత గొప్ప అద్భుతమైన సంతోషం నువ్వు కలిగి ఉంటావు. అదే రుచి అంటారు దాన్ని, దేవుని ప్రేమ యొక్క రుచి. ఆయన నిన్ను ఆదుకున్నప్పుడు ఆ అనుభవం ఎన్నడూ మర్చిపోవు జీవితంలో. నా కష్టంలో దేవుడు నన్ను ఆదుకున్నాడు, నేను కృంగి ఉన్నప్పుడు ఆయన నన్ను కనికరించినాడు, నా ప్రార్థన విని నాకు విడుదల చేసినాడు అనే గ్రహింపు నీవు కలిగి ఉంటే నువ్వెన్నడూ కూడా నువ్వు ఆయనను విడిచిపెట్టావు. కనుక యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. నువ్వు ధన్యురాలు అయినావా? మరి ఈరోజు ఆరాధించండి. ఎన్నడూ ఆరాధించని వారు ఆరాధించడానికి నేర్చుకోండి. మీరు ప్రభువును ఆరాధించడమే మనలను దేవుడు ఏర్పరచుకున్న ఉద్దేశం. అదే మనం ప్రభువును అంటే బలవంతంగా ఆరాధించండి లేకపోతే రావద్దు అంటలేను. మళ్ళీ బంద్ అయ్యారు. మళ్ళీ మీరు అంత ఖచ్చితంగా ఏమి లేదు. ఆరాధిస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆరాధించేవారు ఇతరులు కూడా ఆరాధించాలని కోరుకోవడంలో తప్పులేదు. కనుక మీరు ఆరాధించడానికి సమయం కూడా పడుతుంది, వెంటనే నోరు తెరవలేరు ప్రభువును ఆరాధించాలంటే. అందుకే ఇక్కడ కీర్తనలు 107వ అధ్యాయము, కీర్తనలు 107వ అధ్యాయం 1-3 వచనాలు అందరం కలిసి చదువుతున్నాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఎవరు పలుకుదురు? ఎవరు దేవుని స్తుతిస్తారు? 107వ కీర్తన 3వ వచనంలో 2-3 వచనాల్లో యెహోవా విమోచించిన వారు, చెప్పండి, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఏ మాట? ఆ మాట కదా. ఏ మాట అది? యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప. అది ఆ మాట కూడా అందరు పలకలేరు. పాపము నుండి విడుదల పొందిన వారు మాత్రమే, విమోచించబడిన వారు మాత్రమే, యేసు రక్తం ద్వారా కడగబడిన వారు మాత్రమే ఆ మాట పలుకుతారు వారి నోటి మీద. ఆ విడుదల లేకపోతే ఇంకా డౌట్, ఇంకా అనుమానం, నోరు మూసుకుంటేనే మంచిది అనుకుంటా ఉంటారు. విడుదల పొందిన వారు చూడండి, నువ్వు గొప్ప కష్టం నుంచి బయటకు వచ్చినప్పుడు నువ్వు సంతోషంగా ఉండవా? ఉంటావు కదా. ఆ సంతోషాన్ని వ్యక్తపరచడమే ఆరాధన. అంతే. మనం పాట ద్వారా దేవుని ఒకవేళ నువ్వు ఆరాధించడానికి మాటలు అంతగా నీకు అనుభవం లేకపోతే ఒక పల్లవి వాడు, ఒక చరణం వాడు, మంచిదే. ఒక చరణం పల్లవి పాడితే దేవుని ఆరాధించినట్టే. కనుక యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగా. అందరు పలకలేరు. శత్రువుల నుండి విడుదల పొందిన వారు ఆ మాట పలుకుదురుగా. ఎక్కడి నుంచి వస్తారట? తూర్పు నుండి పడమటి నుండి
ఉత్తరం నుండి మనం అందరం వచ్చినాం కదా, తూర్పు పడమర ఉత్తర దక్షిణ వాళ్ళందరం ఇక్కడ చేరుకున్నాం. సంఘం అంటే ఒక వర్గం వచ్చేది కాదు, సంఘం అంటే ఒక కులం వచ్చేది కాదు, కుల సంఘం కాదు ఇది. లేకపోతే మేమందరం నమ్ముకున్నాం మేము ఈ కులం కనుక వేరే కులం రావద్దు అనే వాళ్ళు కూడా కొన్ని జాగాలలో ఉన్నారు, కొన్ని స్థలాలలో. అది అట్లా కాదు, అన్ని రకాల ప్రజలు కూడుకోవడమే సంఘం. సంఘం యొక్క అర్థం అదే. తూర్పు పడమర ఉత్తర దక్షిణం నుండి వచ్చి పోగు చేయబడిన వారిని దేవుడు నిన్ను నన్ను తెచ్చినాడు. నేను నిన్ను పిలవలేదు, నీ ఇంటికి రాలేదు, నువ్వే నా దగ్గరికి వచ్చినావు. మనమందరం ఇక్కడ చేరుకున్నాము కదా. మనమందరం నువ్వు నా దగ్గరికి వచ్చినట్టు కాదు, దేవుని దగ్గరికి వచ్చినావు. మనమందరం దేవుని దగ్గరికి వచ్చినావు. ఎందుకు? విమోచించబడ్డావు, ఇక్కడికి వచ్చినావు. నేను కూడా విమోచించబడ్డాను, ఇక్కడికి వచ్చినాను. అందరు కూడా రక్షణ పొందినారు కనుక ఇక్కడికి వచ్చినావు. రక్షణ లేకపోతే కొన్ని రోజులు ఉంటావు, నీకు నేను చెప్పేది అర్థం కాదు, నీకు బోరు కొడుతుంది, నువ్వు వెళ్ళిపోతావు. సరే, కొంతకాలం వస్తారు, కొంతకాలం వచ్చి వెళ్ళిపోతారు కొంతమంది. ఎందుకంటే వారిలో గొప్ప విడుదల లేదు. దేవుడు వారికి ఇచ్చిన రక్షణ అనుభవం వారికి లేదు కనుక వారు దేవుని బిడ్డలతో కలిసి ఉండడానికి మనసు ఉండదు. బలవంతంగా కొన్ని రోజులు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. నిజమైన రక్షణ అనుభవం కలిగిన వారు దేవుని మందిరానికి వస్తే ఎన్నడూ వెళ్ళిపోరు. దేవుని మందిరంలో అంత సంతోషాన్ని వారు అనుభవిస్తారు. నీవు సంతోషంతో నీవు దేవుని ఆరాధిస్తే, దేవుని మందిరంలో నువ్వు ఆనందించేవాడు అయితే మందిరం ఎన్నడూ విడిచిపెట్టావు. అది ఎంతో గొప్ప సంతోషకరమైన స్థలముగా నీకు ఉంటుంది. కనుక నీవు ఎట్లా ఉన్నావు? దేవుని కొరకు మీ తల్లిదండ్రుల బలవంతానికి వస్తున్నావా, లేదా భార్య తీసుకొని వచ్చినందుకు వచ్చినావా, లేదా ఇంకెవరి స్నేహితులు బలవంతంగా తెచ్చినారా? తెస్తే తేవచ్చు, కానీ నీవుగా నువ్వు దేవుని ఎరిగి ఉండి నువ్వు ఆయనను ఆరాధించడానికి నువ్వు నేర్చుకోవాలి. ప్రభువును మహిమపరచాలి. మనమందరం మన తల్లిదండ్రులను బట్టి వచ్చినాం, స్నేహితులను బట్టి వచ్చినాం, మంచిదే. కానీ దేవునితో మనం వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటే మన తల్లిదండ్రులు కూడా దూరమైన మనం వస్తూనే ఉంటాం. కారణం ఏంటి? ఇది దేవునితో వ్యక్తిగతమైన సంబంధం. దేవుని ఆరాధించే వారందరూ దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నారని అర్థం. అటువంటి అనుభవం అందరికీ లేదు కనుక అటువంటి ప్రభువును మనం ఆ విధంగా ఆరాధించాలి. కనుక ఆయన మనలను రక్షించినాడు, ఆయన ప్రజల మధ్య మనం ఆరాధించాలన్నట. కనుక విమోచించిన వారు ఆరాధించాలి. దేవుడు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, దాన్ని బట్టి మనం ఆరాధించాలి. ఎవరు ఆరాధిస్తారు? విమోచించబడిన వారు ఆరాధిస్తారు. తర్వాత ఎక్కడ ఆరాధిస్తారు? దేవుని మందిరంలో ఆరాధిస్తారు, దేవుని సన్నిధిలో. అందుకే ఇక్కడ కీర్తనలు 116 కీర్తనలు 116 14 వచనం 12, 13, 14 చదివినాను. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుట చెల్లించు. ఇది మొక్కుబడి అంటే ఏంటి? దేవుని ఆరాధించడమే మొక్కుబడి అంటే. నువ్వు ఆరాధించాలని తీర్మానం చేసుకోవాలి, దేవుని మందిరానికి వచ్చి ఆరాధించాలి. దానికి మించింది ఏమి లేదు. మొక్కుబడి అంటే ఏదో దేవునికి తెచ్చడానికి కాదు. మొదట ఆరాధించడమే మొక్కుబడి. నువ్వు ఆరాధించడానికి తీర్మానం చేసుకోవడమే మొక్కుబడి. దేవుని మందిరం దగ్గర దేవుని మందిరంలో కృతజ్ఞత చెల్లించినప్పుడు నువ్వు మొక్కుబడి చెల్లించినట్టే. కనుక దేవుని మహిమపరచాలి. కనుక ఆయన సన్నిధిలో దేవుడు మహిమపరచబడాలి. మనం దేవుని సన్నిధిలో ఉన్నాము, దేవుని మహిమపరచాలి. కీర్తనలు 22వ అధ్యాయం, కీర్తనలు 22 6 22 చూడండి, 22:3 చదవండి. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. దేవునికి మనం చేసే స్తుతి ఆరాధనలు దేవునికి సింహాసనం వేసినట్టు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద యెహోవా ఆసీనుడై ఉన్నాడు. మనం అందరం ఆరాధిస్తే మన మధ్య ఆయన సింహాసనం మీద కూర్చుండి మనలను పరిపాలిస్తాడు.
ఆయన ఆశీనుడు అంటే ఆయనను గొప్ప చేయడం. నువ్వు దేవుని స్తుతించినప్పుడు ఆయన నీ మీద అధికారం కలిగి ఉంటాడు. నీ మీద దేవునికి అధికారం ఉంటే సాతాను అపవాది నీకే కీడు చేయడు, వాడు ఓడిపోతాడు. మన ప్రభువుకు మనం అప్పగించుకోవాలి, ఆయనను మయపరచాలి. కనుక మనమందరం ఆయనను స్తుతించాలి, ఏకముగా కూడా అన్నాడు. కీర్తనలు 34 అధ్యాయము, కీర్తనలు 34 అధ్యాయం మొదటి 2 వచనం అందరం కలిసి చదువుకుందాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించదు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. మనం ఏకముగా కూడి ఆయన నామమును చూడండి, మనము ఏకముగా కూడి ఆయన నామమును. ఒక్కొక్కరు ఆరాధించింది వేరు, అందరు కలిసి ఆరాధించింది వేరు కదా. ఏకముగా కూడా అంటే నేను ఆరాధిస్తే నువ్వు ఆమెనన్నారు, నువ్వు ఆరాధిస్తే నేను ఆమెనన్నారు. ఏం ఆరాధించకుండా ఆమె అనుకుంటా ఉండేది కాదు. ఆమెనంటే ఒక అర్థం ఉండాలి. ఇతరులు దేవుని పొగిడినప్పుడు ఆరాధించినప్పుడు మనం ఆమెనని చెప్పడం అవసరం. ఎందుకంటే ఆమెనంటే అదే రకంగా జరుగునుగాక, అలాగ జరుగునుగాక, నేను కూడా దేవుని స్తుతిస్తున్నాను, నేను కూడా దాన్ని ఒప్పుకుంటున్నాను అన్నట్టు అర్థం. కనుక ప్రభువును మనం అందరం ఘనపరచాలి, ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్పచాలి. మనమందరము ఏకత్వం కలిగి ఉంటే దేవుడు గొప్పవాడవుతాడు. మనం కొట్లాడితే దేవుడు గొప్పవాడుగా ఉండడు. అందుకే చాలా సంఘాల్లో మన ఎబ్రోన్ సంఘాలనే ఉన్నాయి కొట్లాడు. ఇంకా దేని గురించి కాదు నేను చెప్పేది. కొన్ని సంఘాల్లో కొట్లాటలు ఉన్నాయి. దానికి ఎందుకంటే స్వార్థం వచ్చింది, దేవుని ఘనపరిచే మనసు వారికి లేదు. వారు ఒకరికొకరు పోట్లాడుతున్నారు కనుక దేవునికి ఘనత ఉండదు అక్కడ. కనుక మనమందరము దేవుని ఏకముగా ఆయనను గొప్ప చేయాలి, ఆయనను మహిమపరచాలి, ప్రభువును మహిమపరుద్దాం. నీకున్న అనుభవంతో ఒకవేళ నువ్వు ధైర్యంగా ఆరాధించే సమయం ఇంకా రాకపోతే మౌనంగానే ఆరాధించండి, మంచిదే. అట్లా దేవుణ్ణి ఆరాధించడమే మన గురిగా ఉండాలి. ఇతరులు ఆరాధించినప్పుడు నువ్వు మౌనంగా నువ్వు ఆరాధిస్తూ ఆరాధనలో గడపాలి. అటు ఇటు చూడడం, సెల్ ఫోన్లు చూడడం, బయటకు వెళ్ళడం, ఫోన్ చేయడం, ఇవన్నీ మంచిది కాదు. దేవుని ఇంటిలో మనం ఉన్నాము కనుక దేవుని సన్నిధిలో నుండి మనము సంతోషంగా దీవించబడి వెళ్ళిపోవాలంటే మనం అందరం దేవుని ఎదుట ఎంతో కృతజ్ఞత కలిగి సమయాన్ని దేవుని దగ్గర గడుపుదాం. అందరూ మోకరించండి, దయచేసి అందరూ మోకరించండి, ప్రభువును ఆరాధిద్దాం, ప్రభువును మయపరుద్దాం. సండే స్కూల్ పిల్లలు మొదట వెళ్ళిపోవాలి, టీచర్ మొదట ఆరాధిస్తారు. తర్వాత పిల్లలందరూ కూడా మీరు శేఖరాడ పూర్ణ పెట్టి ఎవరు కూడా మాట్లాడద్దు. మిగతా పాట కూడా
అందరూ లోపలికి రండి. పిల్లలందరూ తీసుకోవాలి బయట అక్కడ లోపల దాచుకుంటారు పక్కన. అందరూ తీసుకురండి. కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. ప్రభు బల్ల ఎదుట మన జీవితాలను సరి చేసుకున్నటకు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటాం. బయట ఉన్న వాళ్ళు లోపలికి రండి, దయచేసి లోపలికి రా అన్న. కింద కూర్చోలేని వారికి చేరుతున్నాయి. ముందుకు రండి అన్న, ఇక్కడికి రా, ఇక్కడ మా కూర్చోండి. దేవుని వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం 15వ వచనం చదువుకుందాం. 2 వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13, 15 వచనాలు చదువుకుందాం. అందరం కలిసి. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదిక్కం వలన ఆత్మ నలిగిపోవు. 15 వచనం. బాధపడు వారి దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయానికి నిత్యము ఎందుకలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం తండ్రి, పరిశుద్ధుడైన జీవం గల మా దేవ, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేర్చున్నామున మీ పాల్సిన వచ్చి నేను స్తుతించి గణపరుస్తున్నాం తండ్రి. ఈ యొక్క తండ్రి మధ్యాహ్నకాల సమయంలో నీ బల యొద్ద మా జీవితాలను సరిచేసుకుంటకు దేవా నీ కృపను మాకు అనుగ్రహించండి. చదవబడిన వాక్యం ద్వారా మాతో మాట్లాడడం, నీ శిలువ చాటున నన్ను మరుగుపరచండి. నీ వాక్యం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరి హృదయంలో ఎవరి ఆసక్తి ఏ విధంగా ఉందో మాకు తెలియదు. ప్రతి జీవితంలో నా కొరతను ఎరిగిన దేవుడు, ప్రతి ఒక్కరిని మీరే బలపరచండి, తృప్తిపరచండి, నూతనపరచండి. నీ వాక్యం ద్వారా స్థిరపరచమని అడుగుతున్నాం దేవా. మరి నీ వాక్యం ధ్యానించగా మాతో మాట్లాడి బలపరచండి. వేసిన ప్రార్థన మాట్లాడండి. బైబిల్ పాట పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుగును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Laura. పాప వస్తుందా? రండి ఇట్లామా ఉంటాము. ఉండండి నువ్వైతేరా పాతదాని నువ్వైతేరా సంగతి తీసుకుంటా. కూర్చోదా? రెగ్యులర్గా కూర్చుండేది వాళ్ళకి చిన్న దయచేసి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం చెప్పండి. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖం వలన ఆత్మ నలిగిపోవును. సంతోషము, దుఃఖము జీవితంలో ఈ రెండు ఉంటాయి కదా. ఎప్పుడు సంతోషం ఉంటుందో ఎప్పుడు దుఃఖం ఉంటుందో అది మన చేతిలో లేదు. పొద్దున సంతోషంగా ఉండొచ్చు, రాత్రి దుఃఖం ఉండొచ్చు కదా. ఒక వాక్యం ఉంది కదా, ఏడుపు వచ్చి రాత్రి ఉండిన ఉదయమున సంతోషం కదా. ఎక్కడున్నది ఆ వాక్యం చెప్పండి, కరెక్ట్ వచ్చిన చెప్పండి. కీర్తనలు ఉంటుంది చెప్పాలి. ఎన్నో అధ్యాయం? 30వ అధ్యాయం 5వ వచనం చదవండి. బైబిల్ అందుకే బైబిల్ ఎత్తి పాట పాడుతున్నాం అంటే
కొందరు ఎత్తలేదంటే లేదన్నట్టు. మీరు ఖచ్చితంగా బైబిల్ కొనుక్కోండి. ఈరోజు బైబిల్ లేని వారు కొనుక్కోండి, లేదా ఇంటి దగ్గర ఉంటే పట్టుకొని రండి. ఆయన కోపం ఏడుపు వచ్చి, సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కాదు. కనుక ఇప్పుడు మన అంశము కోపం కాదు, ఇప్పుడు సంతోషం కదా. ఎన్నో వచ్చిన అది 5వ వచనం. అదే ఆమెదే తప్పులేదు, 2 కలిసి ఉన్నాయి. సాయంకాలం చెప్పండి. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగు. దేవుడు అట్లా పెట్టకపోతే మనుషులు ఎవరు కొనసాగలేరు, బ్రతకలేరు కదా. రాత్రి ఏడ్చుకుంటామంటే తెల్లారి మళ్ళా కొద్దిగా నెమ్మదిగా లేస్తాం. మనిషికి నిద్రపోయి మంచి నెమ్మది అయిపోయి మన మనసులో ఉన్న బాధలు మర్చిపోతాం తాత్కాలికంగా. తెల్లారి లేచి మళ్ళీ కొత్త బలంతో ఉత్సాహంతో పనులు చేసుకుంటాము, ముందుకు సాగుతాం. అట్లా ప్రతి మనుషునికి 2 పెట్టినాడు దేవుడు, కష్టము సుఖము, సంతోషము దుఃఖము. పూర్తి సంతోషమును ఎవరు పొందలేరు, పూర్తి దుఃఖంతో ఎవరు ఉండలేరు. మనుషుడు తట్టుకోలేడు. 2 కలిసి పెట్టినాడు దేవుడు. ఎందుకంటే మానవునికి దేవుడు అవసరమని గుర్తించడానికే. పూర్తి సంతోషం ఉన్నాడు ఎప్పుడు దేవుని వెతుకాడు కదా. పూర్తి దుఃఖం ఉన్నాడు కూడా దేవుని దగ్గరికి రాలేడు, కష్టం. కనుక అందుకే దుఃఖము సంతోషం 2 ఉన్నాయి. కనుక ఏడుపు రాత్రి వస్తుంది, ఉదయమున సంతోషం కలుగుతుంది. కనుక ఇక్కడ సామెతలు 15వ అధ్యాయం 13వ వచనం. సంతోష హృదయము ఎంతమందికి ఉన్నది సంతోష హృదయం? కనుక సంతోష హృదయం ఉంటే ముఖానికి తేటనిస్తాడు. హృదయంలో చూడండి, మనిషికి చదువు రాకున్నా ఇది ఫేస్ రీడింగ్ అయితే అందరికీ తెలుసు కదా. ఎటువంటి మనిషికైనా ముఖం చూసి అర్థం చేసుకుంటారు. రోజు సంతోషంగా వచ్చే అబ్రహాము నాకు ఎదురైంది అనుకో, చాలా చూడండి ఏమైంది అబ్రహాము అంటే లోపట అంతా దుఃఖం కదా. దుఃఖం లోపట ఉంటే ముఖానికి అది ఎఫెక్ట్ ఇస్తుంది, ముఖంలో ప్రతిబింబిస్తుంది. మన హృదయము ముఖానికి ప్రతిబింబం. అంటే ఇది మన సెల్ ఫోన్లో స్క్రీన్ అన్నట్టు. లోపట ఉన్నది సెల్ ఫోన్, పైన మనకి ఎట్లా కనబడుతుందో అట్లనే హృదయంలో ఉన్నది ఏం చేస్తారు ముఖంలో కనబడుతుంది. దీంట్లో ఏముందో ఈడ కనబడుతుంది కొంతవరకు. కొన్ని దాచిపెట్టుకున్నవి కనబడవి, కొన్ని లాక్ చేసినవి కనబడి కదా. లోపల ఒకటి పెట్టుకుంటారు, బయటకు నవ్వుతారు కొంతమంది. కొంతమంది సంతోషం ఉన్నట్టు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, లోపల అంతా దుఃఖమే. కనుక ఇక్కడ సంతోష హృదయం ముఖానికి తేటనిస్తుంది. తర్వాత మనోదుఖం వలన ఆత్మ నలిగిపోతుంది. కనుక దుఃఖంతో ఉన్నారు కదా, ఇక్కడ కూడా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు కదా. ఏ గుంపులు ఎవరున్నారో తెలియదు కదా. ప్రత్యేకంగా దొరకబట్టి నవ్వితే నవ్వని వాళ్ళు దుఃఖంతో ఉన్నట్టే. కొద్దిగా టెస్ట్ అది, ప్రాథమిక పరీక్ష అది కదా. అయితే మన సంతోషము లోపల ఉంటుంది కానీ బయటకు సీరియస్గా కనబడతాం కొన్నిసార్లు, అది వేరే. కనుక ముఖానికి తేటనిచ్చేది సంతోషం. దుఃఖంతో ఉంటే ముఖం అంతా మార్చినట్టు, ఏదో బాధ వేదన మనలో ఉన్నట్టు ఉంటున్నాం. కనుక మనం అది కొంతమంది ముఖాన్ని చూపించరు, సంతోషం లేకపోతే ఎవరికి కనబడదు. ఇది ఇంకా మంచిదే కదా అన్నట్టు, ఇంకెవరు మనం గమనించొద్దని. కనుక సంతోషం ఇచ్చేవారు ఎవరు మరి, దుఃఖం తీసివేసేవారు ఎవరు? దేవుని వాక్యంలో రాయబడింది, ఎవరి దుఃఖం వానికి ఒకరి దుఃఖంలో అన్యుడు పాలివాడు కానేరడట. నువ్వు ఎంత దుఃఖంతో ఉన్నా అన్యుడు ఎవరు? నీ భర్త కూడా అన్యుడే ఒక టైంలో కదా, నీ భార్య కూడా అన్యురాలే. అంటే నీ హృదయమును పూర్తిగా అర్థము చేసుకునే నరుడు ఎవ్వరు లేరు. కనుక నీ భార్య కూడా నీ దుఃఖం అర్థం చేసుకోదు, నీ భర్త కూడా నీ దుఃఖాన్ని అర్థం చేసుకోడు. ఒంటరి దానివే, ఆ కష్టం భరించాలంటే ఒంటరి దాని. అయితే ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కటి పంచుకోవడం ద్వారా కొంత నెమ్మది ఉంటుంది. భార్య భర్తలు ఒకరికొకరు దుఃఖము కష్టము పంచుకోవడం ద్వారా
కొంత ఉపశమనం ఉన్నది. కానీ అంత మంచి అన్యోన్యత ఉన్న కుటుంబాలు కొన్ని మాత్రమే ఉన్నాయి, అందరూ లేరు అట్లా. కనుక చాలా అందుకే ఒంటరితనం ఫీల్ అవుతున్నారు. ఇంట్లోనే ఉన్నారు, వంటలు చేయాలి, పిల్లలకు పెట్టాలి, తర్వాత భర్తకు అన్ని చేయాలి, తర్వాత నిన్ను అర్థం చేసుకునేవాడు ఎవడు లేడు. ఎంత వేదన అది, ఎంత కష్టంతో కూడిన జీవితం అది కదా. అటువంటి జీవితాన్ని కూడా దేవుడు కనికరిస్తాడు. మన హృదయము సంతోషంతో ఉండాలంటే మనం చేయవలసింది. అందుకే ఇక్కడ కీర్తనలు 5వ అధ్యాయం 11వ వచనం, కీర్తనలు 5:11 చదవాలి. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. చూడండి, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషిస్తారు. చూడండి ఎంత అద్భుతం. బైబిల్ చాలా అద్భుతమైన గ్రంథం అమ్మ. లోకములో దేనికి కూడా, దేనికి ఎక్కడికి పోయినా నీకు అద్భుతమైన ఆదరణ లేదు. నీకు బైబిలే మనకు ఆదరణ కదా. మనం రోజు కుటుంబ ప్రార్థనలో ఎంతో ఆదరించబడుతున్నాము కదా. చాలామంది ఆదరించబడుతున్నారు. బైబిల్ అనేది గొప్ప గ్రంథం. జీవితంలో ఉన్న ప్రతి సమయానికి, ప్రతి సందర్భానికి తగిన గ్రంథం ఇది. ఇది మూసిపెట్టి నువ్వు బాధపడకుండా నీకు జవాబు దొరకకపోతే అది నీదే నష్టం కదా. అందుకే బైబిల్ తీసి చదవడం ఎంతో అవసరం. నీ బైబిల్, దేవుని వాక్యం ద్వారా మనకు ఎంతో ఆదరణ ఉన్నది కనుక బైబిల్. కొంతమంది బైబిల్ ద్వారా ఆదరణ ఉన్నదని బైబిల్ తీసి ఇట్లా తీసి దేవా నాతో మాట్లాడాలి ఇట్లా తీసిండట. ఒక ఆయన ఇట్లా తీసి ఇట్లనే పెట్టిండ. అతడు పోయి ఉరి పెట్టుకొని అని ఉన్నది. యూదా గురించి ఇది బాగాలేదు అని ఇంకోటి తీసి ఇంకోటి చేసి నీవును అలాగే చేయు. మళ్ళీ ఇది బాగాలేదు, నువ్వు చేయలేదు త్వరగా చేయు చెప్తున్నా. సపోజ్ అవి ఉన్నాయి కూడా, లేవని కాదు. అంటే నువ్వు అట్లా ఏదో కొద్దిగా ఇట్లా తీసి చూసేది కాదు బైబిల్ అంటే. కవర్ టు కవర్ చదవాలి కదా. ఆది కాండం నుంచి ప్రకటన దాకా నువ్వు క్రమంగా బైబిల్ క్రమంగా చదివేవారు చేతులెత్తండి. ఇప్పుడు నేను ఎందుకు దేవుడు నన్ను ప్రేరేపిస్తాను. ఆది కాండం నుంచి ప్రకటన దాకా రెగ్యులర్గా చదివేవారు, రోజుకు అధ్యాయం వరుసగా చదివేవారు చేతులెత్తండి. 3, 4, 5 మీరంతా అక్కడక్కడ చదివేటోళ్ళే. అందుకే సరైన జవాబులు మీకు దొరకవు. సరైన దేవుని వాక్యాన్ని చూడు ఎంత అల్పంగా సంఖ్య. 4, 5 ఎత్తారు కనుక దేవుని వాక్యము అధ్యాయాల తర్వాత అధ్యాయాలు చదవాలి. అది చాలా ముఖ్యం. ఎన్నోసార్లు చెప్తున్నాము. డెక్కు పెట్టుకుంటావు, పాటలు పెట్టుకుంటావు, వాక్యం వింటావు, ఎవరితో ప్రసంగం వింటావు, కానీ అసలు మూలం ఇదే కదా. వాళ్ళు ఎన్ని ప్రసంగాలు చేసి ఇళ్ళ నుంచే కదా. ఇది మనకొక ఇదే మూలం, మనకు ఇదే మనకు పునాది. దేవుని వాక్యమే మనకు ఆధారం. ఎంత గొప్ప ప్రసంగికులైనా ఇది చదవండి వాళ్ళు ఏమి చేయలేదు. మరి ఇదెందుకు చదవవు? మరి యూట్యూబ్లో షేర్ చాట్లో ఉంటారు కదా, ఇంకా ఏదో ఉంటాయి కదా. ఇట్లా గొప్పగా చెప్తూ ఉంటారు 1 నిమిషం 2 నిమిషాలు. అందులో ఏముండదు, కానీ ఏదో కొంత ప్రోత్సాహం ఇవ్వడానికి వాళ్ళు అట్లా చేస్తారు. అసలు ప్రసంగం ఉన్నదా? లేదు. కనుక బైబిల్ మనకు దేవుని వాక్యమును మనకు అందిస్తుంది. దేవుని మాటలు బైబిల్. కనుక సంతోషం రావాలంటే ఏం చేయాలి? ఒక ఆయన అడిగితే బీడి తాగాలని ఒక ఆయన అంటాడు, ఒక ఆయన అడిగితే కళ్ళు తాగాలని ఇంకో ఆయన అంటాడు, ఒక ఆయన అంటే ఇద్దరు పెళ్ళిళ్ళు భార్యలను చేసుకుంటే సంతోషం ఉన్నది, ఇంకోడు ఎన్నో అంటాడు. సంతోషం ఎట్లా వస్తుందంటే బాగా డిగ్రీలు చదివితే వస్తుందని ఇంకోడు అంటాడు కదా. ఇంకోడు అంటాడు బాగా పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటే సంతోషం వస్తుంది. ఏమీ రాదు. సొలొమోను జ్ఞాని ఏమంటున్నాడు? ప్రసంగి 2వ అధ్యాయంలో, నేను నా కొరకు తోటలు నాటించుకున్నాను, నగరాలను కట్టించుకున్నాను కదా, నాకు కంటికి కనబడ్డదన్నీ నేను అనుభవించినాను అన్నాడు. ఏమన్నాడు సొలొమోను? ఏమన్నాడు? నా కంటికి కనబడ్డదంతా నేను అనుభవించిన, అయినా గాలికి ప్రయాసపడినట్టే అన్నాడు. అంటే ఏమి లేదు అందులో అంటున్నాడు. చూడండి, సొలొమోను మహాజ్ఞాని. ఎన్నో జ్ఞాన సూక్తులు 1000 కంటే ఎక్కువ
జ్ఞాన సూక్తులు చెప్పినాక అందరికీ చెప్పిండు, ఆయనే 1000 మంది భార్యలను చేసుకున్నాడు కదా. ఎంత భయంకర, 1000 మంది అంటే మామూలు రాజులు కనుక అప్పుడు ఆ కాలంలో అట్లా చేసుకున్నాం. కానీ మరీ అంతనాని నువ్వు అనుకోవచ్చు. కనుక ఆ భార్యలు వాళ్ళు దేవుని దిక్కు నుండి మలిపినారు, దేవుని నుండి దేవతల వైపు ఆయన మనసును తిప్పేసిరాడు. చూడండి, 1000 మంది భార్యల తర్వాత ఆయన మనసును తిప్పిండాడు అందరూ కలిసి. ఇప్పుడు ఈ మనుషులకు ఒక భార్య జాలు తిప్పేసేందుకు మీరేమనుకోవద్దు దయచేసి. అందరు మేము తిప్పేటోళ్ళమని నా మీద గుర్రుగా ఉండేది. మీరు పోయి నువ్వైతే దిగినాక చెప్తావా నేను అంటే అంత జ్ఞానవంతుడే 1000 మందికి పడిపోయినాడు అన్నట్టు. అంత అర్థం దాని కొలద. ఈ రోజులలో ఒక్క భార్యతోటే కింద మీద అవుతున్నారు మనుషులు. తెలివి జ్ఞానం తక్కువ, తట్టుకోలేకపోతున్నారు. 1000 మంది భార్యలు ఎట్లా ఏగించినాడు చెప్పు. అంటే ఆ తెలివి ఎంత గొప్పదన్నట్టు దాని అర్థం. చెడుతనం ఉండొచ్చు, కానీ దాంట్లో కూడా ఒక అర్థం ఉన్నది. గనక దేవుని యొక్క జ్ఞానము మనకు అవసరము. కనుక ప్రసంగి చదవండి, సామెతలు ప్రసంగి చాలా జ్ఞాన వాక్కులు ఉన్నాయి. యవనస్తులకు ఇప్పుడిప్పుడే జీవితంలో ఉన్న ప్రారంభించేవారు, యవన కాలంలో ఉన్నవారు సామెతలు ప్రసంగి చదవడం చాలా అవసరం. కనుక ఆ వాక్యం ద్వారా నువ్వు ఎంత చిన్న కూర్చొని ఇటు మనది మంచోడు, చాలా బుద్ధిమంతుడు, మొండిగా ఏమి లేడు పాపం. కనుక దయచేసి గమనించాలి, దేవుని జ్ఞానము బైబిల్లో ఉంది. ఆ బైబిల్ జ్ఞానాన్ని నువ్వు పొందితే నువ్వు ఎట్లా జీవించాలో జ్ఞానం కలిగి ఉంటావు, భర్తతో ఎట్లా ప్రవర్తించాలో జ్ఞానం కలిగి ఉంటావు, భార్యతో ఎట్లా ప్రవర్తించాలో జ్ఞానం కలిగి ఉంటావు, ఆఫీసులో ఎట్లా ఉండాలో జ్ఞానం కలిగి ఉంటావు, స్నేహితుల మధ్య ఎట్లా ఉండాలో జ్ఞానం కలిగి ఉంటావు, వ్యాపారంలో ఎట్లా ఉండాలో జ్ఞానం కలిగి ఉంటావు, శత్రువుల మధ్య ఎట్లా ఉంటావు అని జ్ఞానం కలిగి ఉంటావు. అన్ని విషయాల్లో దేవుని జ్ఞానం మనకు దొరుకుతుంది. బైబిల్లో దేవుని జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం నాకెందుకు, నాకు బిడ్డల బంగారం ఉంటే చాలు, నాకెందుకు మెరిసే బంగారం ఉంటే చాలు అనుకుంటున్నారు. బంగారం ఎందుకు పనికిరాదమ్మా? పోయిన వారం చెప్పినా కదా, బంగారం ఎప్పటికి ఉండేది కాదు అది. అందుకే వాక్యం, అందుకే సామెతలు 2వ అధ్యాయంలో ఉంది, మేలిమి బంగారం, కీర్తనలు 19లో మేలిమి బంగారు కంటేను కోరదగినది. ఎవరు కోరుకుంటున్నారు? బైబిల్ ఎంబడి పరిగెత్తుతున్నారు. అది ఎంత దూరం పోతే అంత ఎక్కుతున్నారు మీదికి కదా, రేటు పెరుగుతూ ఉంటాయి కూడా. కనుక దేవుని వాక్యము బంగారం కంటే శ్రేష్టమైంది, పగడముల కంటే విలువైనది, ముత్యముల కంటే శ్రేష్టమని రాయబడి. ఎన్ని వచనాలు అద్భుతంగా రాయబడినాయి. సామెతలు 2వ అధ్యాయం 6వ అధ్యాయంలో ఎన్నో విషయాలు రాయబడినాయి. కనుక వెండిని వెతికినట్టు, దాచబడిన ధనమును వెతికినట్టు దాన్ని వెతకాలన్నట వాక్యాన్ని. కనుక దేవుని ఆశ్రయించే వారు, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, కీర్తనలు 5వ అధ్యాయం 11, నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషంతో ఉంటారు. చదవమ్మ అది మళ్ళీ, కీర్తనలు 5:11, నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు. చూడండి, ఆనందం, సంతోషం, ఆనందం 2 ఉన్నాయి. ఆనందం ఉన్నది. ఆనందం అంటే చూడండి, దీనికి చాలా, ఈ 2 ఒకే అర్థం వస్తుంది అనిపిస్తుంది, కానీ 2 వేరువేరుగా ఉన్నాయి. సంతోషము ముఖంలో కనబడుతుంది వెంటనే చూడంగానే. ఆనందం అనేది లోపట అంతరంగంలో ఉన్న ఆనందం. అది ఆనందము లోపట భాగంలో ఉండేది, సంతోషము పైకి కనబడేది. ఒకవేళ సంతోషం ఈరోజు లేకపోవచ్చు, కానీ ఆనందం లోపట ఉంటుంది. అదేం ఆనందం? దేవుడిచ్చిన రక్షణ ఆనందం. సంతోషం ఇప్పుడు హ్యాపీనెస్ ఈజ్ డిపెండ్ ఆన్ హ్యాపెనింగ్స్ అంటే సంభవాలను బట్టి సంతోషం వస్తుంది. ఈరోజు బాగాలేనప్పుడు సంతోషం ఉండదు, ఏదైనా బాగా జరిగితే సంతోషం వస్తుంది కదా. అందుకే దేవుని యొక్క సంతోషము మనం కలిగి ఉన్నప్పుడు లోపల ఆనందంతో నిండి ఉంటాము. కనుక ఇక్కడ బయటకు ఈరోజు నాకు సంతోషం లేకపోవచ్చు, కానీ నేనేం కృంగిపోను, ఎందుకంటే నాకు ఇచ్చిన ఆనందం ఎటు పోలేదు. అనుదిన పరిస్థితుల ద్వారా ఆధారపడేది సంతోషం అన్నట్టు కదా. గమనించండి, ఈ సంతోషము అనుదిన పరిస్థితుల ద్వారా వచ్చేది అన్నట్టు.
బాగా మంచి పరిస్థితులు ఉంటే సంతోషిస్తావు, లేకపోతే సంతోషం ఉండదు. అది ఆనందం అట్లా కాదు. ఎల్లప్పుడూ ఆనందించేటంత దేవుడు ఇచ్చినాడు మనకు కదా. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఎల్లప్పుడూ ప్రభునందు ఆనంది. ఎందుకు చెప్పిండు? ఆ ఆనందం ఎల్లప్పుడూ ఉండేది. దేవుడు నీకు ఇచ్చిన ఆనందం ఎల్లప్పుడూ ఉండేది కనుక ఈ సంతోషము కొన్నిసార్లు పోతుంది వస్తుంది, కానీ ఆనందము ఎప్పటికి ఉంటుంది కనుక అందుకే పెట్టుకుంటారు కదా సంతోషమ్మ ఆనంద్ కనుక ఆ యొక్క సంతోషంతో నింపబడాలి. కనుక ఇక్కడ గమనించండి, సంతోషము దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమానం అది. కనుక మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 10వ వచనము. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనము. 10వ వచనం చదవాలి, సిస్టర్సే చదవాలి. ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయం నందు సంతోషించుదురుగాక. నేను చెప్పిన కదా, హృదయం లోపట భాగంలో ఉండేది ఏంటిది? ఆనందం, సంతోషం రెండు కలిసి ఉంటాయి. కనుక ఇక్కడ కొన్నిసార్లు దీనికి దానికి పోలిక లేకుండా రాయబడింది. కానీ ఇక్కడ దయచేసి చెప్పండి, యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. తర్వాత 2వ అధ్యాయం కీర్తనలు 2వ అధ్యాయం 11వ వచనం. దేవుని వెతకడం ద్వారా సంతోషం. బాగా గమనించండి, మొదట దేవుని ఆశ్రయించడం ద్వారా సంతోషం. 5వ అధ్యాయం కీర్తనలు 11వ వచనం. రెండవది దేవుని భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు ఎట్లా సంతోషిస్తాం? గడగడ వణుకుచు. వాక్యం మామూలుగా రాలేదు, అది అర్థం లేకుండా ఏం లేదు, అర్థం ఉంది. ఇప్పుడు గమనించండి, మొదటిది ఏంటిది? ఆయనను ఆశ్రయించినప్పుడు సంతోషం, ఆనందం, కీర్తనలు 5:11. రెండవది ఆయనను వెతికే వారికి సంతోషం, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 10వ వచనం. తర్వాత మూడవది ఆయనను సేవించడం ద్వారా ఆనందం, సంతోషం కదా, ఆయనను సేవించడం ద్వారా సంతోషం. తర్వాత కీర్తనలు 31వ అధ్యాయం 7వ వచనం. కీర్తనలు 31:7. కీర్తనలు 31:7. చూడండి, ప్రాణ బాధలున్నాయి, సంతోషిస్తున్నాడు. ఇది ఎట్లా సాధ్యము? దేవుడు మనకి ఇచ్చిన సంతోషము అంత అద్భుతమైనది కనుక దేవుని యొక్క సంతోషంతో మనం నిండి ఉండాలి. కనుక ఇక్కడ గమనించండి, నా ప్రాణ బాధలు నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలు నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి. కావున అంటే మన బాధల్లోనే ఆయన కృపను అడుగుతాము కదా. నీకు బాధ ఉన్నప్పుడు దేవా నీ కృప ఇవ్వ అంటాం, అప్పుడు సంతోషం మళ్ళీ వస్తుంది. పోయిన సంతోషాన్ని నీకు తొరికి పోడగొట్టుకున్న సంతోషాన్ని తిరిగి పొందుతావు. కనుక ఆయన మన ప్రాణ బాధలను కనిపెడుతున్నాడు. నీ బాధ ఏంటో దేవునికి తెలుసు సహోదరుడా, సహోదరి. ఈరోజు దేవుని మందిరానికి వచ్చినావు, ఆయన మందిరంలో నిన్ను ఆయన గమనిస్తున్నాడు. నీ బాధ ఏంటిది? నీ సమస్య ఏంటి? నీకు ప్రాణ బాధలు ఏంటి? ప్రతి మనుషునికి బాధలు ఉన్నాయి కనుక ఈ బాధల్లో ఆయన మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. నీ బాధల్లో ఆయన కృప చూపిస్తాడు. కృప అంటే నీకు ఆ యొక్క బాధను గట్టెక్కిస్తాడు, నీ బాధను నివారించే దేవుడు. కనుక ఆ కృపను బట్టి మనం సంతోషించాలి, దేవుని కృపను అడగాలి. నీ బాధలన్నింటిలో కూడా ఆయన నీకు సహాయం చేస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. మత్తయి 5:12 ఎవరైనా చదవాలి. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగు వారు మీ పూర్వమందు ప్రవక్తలను ఎప్పుడు 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి చూడండి, ఇతరులు నిందిస్తారు కదా,
నువ్వు దేవుని నమ్ముకున్నావా? అబ్బా ఎంత భక్తురాలు అబ్బా అంటారు. దేవదూతలాగా ఉన్నావు నువ్వు అంటారు. ఎక్కిరిస్తారు. బా నీ అంత పుణ్యాత్మురాలు ఎవరు లేరు, నువ్వే గొప్పదానివి అని ఇండైరెక్ట్గా వ్యంగ్యంగా మాట్లాడేవారు ఉంటారు. దేవుడి మందిరానికి పోతే నిన్ను ఎన్నో రకాలుగా నిందిస్తారు. ఎందుకంటే సాతానుకు కోపం నువ్వు దేవుని మందిరానికి పోవడం ద్వారా. నీ అక్కనో చెల్లెనో నిన్ను నిందిస్తారు. నీవు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు నిన్ను నిందిస్తారు. నీ భక్తి గురించి ప్రశ్నిస్తారు. వాళ్ళు నిన్ను నిరాశపరుస్తారు, నిందిస్తారు. దేవుని ప్రజలను నిందిస్తారు, లోకం నిందిస్తుంది. కనుక దేవుని పేరు మీద నీకు నిందలు వస్తే నువ్వు భయపడకు, సంతోషించు. కనుక దేవుని నామను బట్టి ఈ లోకంలో నీకు శ్రమ కలిగితే నీకు సంతోషం ఉంటుంది, సంతోషం ఉంటుంది. నువ్వు చేసిన తప్పిదంకు నిందిస్తే అది సంతోషం రాదు. మనం కొన్ని తప్పులు చేస్తాము, నిందలు వస్తాయి, దానికి మనకేం ఉపయోగం లేదు. కానీ దేవుని పేరు మీద నువ్వు ఈ లోకంలో జీవిస్తే ఆయన నామను బట్టి వచ్చే నిందలకు నీకు దేవుడు బహుమానంగా సంతోషం ఇస్తాడు. రోమ 12:12 చూడండి. రోమ 12:12 రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చదవరెవరైనా. నిరీక్షణ గలవారై సంతోషించు. చూడండి, నిరీక్షణ కూడా మనకు సంతోషం ఇస్తుంది. మళ్ళీ అడుగుతాం, మీరు వరుసగా చెప్పాలి మీరు కదా. నిరీక్షణ మనకు సంతోషం. నిరీక్షణ అంటే ఏంటి? ఆశ. దేవుని దగ్గర నాకు దొరుకుతుంది అని ఆశ. నిరీక్షణ లేకపోతే మనం ఏమవుతాం? ఈ యొక్క జీవితాన్ని పొడగొట్టుకుంటాం. నిరీక్షణ లేకపోతే చావును కోరుకుంటారు మనుషులు కదా. చూడు, మొన్న ఒకరు మీరందరికీ తెలుసు కదా, తల్లి కొడుకు బిడ్డ కదా, వాళ్ళు చక్కగా పోతా ఉన్నారు, ఏదో పిక్నిక్ పోయి పట్టాల మీద పడ్డారు కదా. ఏమి సమస్యనో తెలియదు, అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, ఇప్పటికీ వంతు పడ్డది కదా. దొరికినా ఏమి శిక్షలు లేవు. అట్లుంటుంది లోకంలో అంతే. కనుక చూడండి, వాళ్ళ యొక్క సమస్య ఏందో తెలియదు, అన్నీ ఉన్నాయి. నిన్న ఒకడు ప్రపంచ కుబేరుడు తెలుసు కదా మీకు, మాస్క్ కదా, ఏమన్నాడు? సంతోషాన్ని కొనలేమన్నాడు. అంత గొప్పవాడు అర్థం చేసుకున్నాడు. సంతోషాన్ని ధనముతో కొనలేము. అంత కోటి అన్నీ అనుభవించిన వాడు, సర్వం చాలా గొప్ప, ఇక అన్ని భోగభాగ్యాలు అనుభవించిన వాడు, ఎంతో కావలసినంత ఉన్నది, కానీ సంతోషము దేవుడే ఇస్తాడు అన్నాడు. ఎంత అద్భుతం కదా. దేవునిలో విశ్వాసం ఉంచిండు ఆయన, అటువంటి వాడు. కనుక సంతోషము డబ్బుతో కొనేది కాదు. కనుక అన్నీ మనం కోరుకునేవన్నీ తెచ్చుకున్నా కానీ సంతోషం ఇవ్వదు. కనుక దేవుని వాక్యంలో రాయబడిన ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చదవాలి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. దుర్దినములు రాకముందే చదవమ్మా, అక్కడి నుంచి చదువు. వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు దినములు సంవత్సరములు రాకముందే. నీ సృష్టికర్త అయిన దేవునిలో నీవు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ బాల్య దినంలోనే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటున్నాడు. వీటి యందు నాకు, చెప్పండి బాగా, వీటి యందు నీ చదువును బట్టి, డబ్బును బట్టి, బంగారంను బట్టి, ఇంటిని బట్టి, ఆస్తిని బట్టి నాకు సంతోషం లేదని చెప్పే దినం రాబోతుందట. అర్థమవుతుందా? పరిగెత్తుతున్నాడు, పెద్ద చదువుతాను నేనని. అట్లా చాలామంది బాగా చదివినాక వాళ్ళ మనశ్శాంతి లేక నాకేం సంతోషం లేదని ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు. తర్వాత ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ చూడండి, పరిగెత్తి ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకొని తర్వాత ఏమనుకున్నాడు? నాకేం సంతోషం లేదని
చనిపోతున్నాను కదా. వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరములు రాక. ఇదే దుర్దినాలంటే ఇవే అమ్మ. అన్నీ ఉన్నా కానీ ఎందుకురా సాగు అంటున్నాడు కదా. ఒకప్పుడు లేకపోతే చచ్చిపోయాడు కదా. ఒకప్పుడు ఏదో కొరతను బట్టి చనిపోయాను. ఇప్పుడు అన్నీ ఉన్నా సంతోషం. కారణం ఏంది? వారిలో దుఃఖం ఉంది. దేవుడు లేని జీవితము సంతోషం లేని జీవితం. కనుక దేవుడు కలిగి ఉంటే, దేవుని నువ్వు కలిగి ఉంటే సంతోషాన్ని నువ్వు కలిగి ఉన్నట్టే. కనుక వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. దేవుడు లేని ప్రజలు ఉన్నారు లోకంలో. నేను అంటాను చాలాసార్లు, నేను గమనించిన మొన్న క్రైస్తవ విశ్వాసులు ఆత్మహత్యలు ఎక్కువ చేసుకోరు. ఎక్కువ దాదాపు జరిగాయి అట్లా. లోకములు ఇతరులు చేసుకుంటున్నారు కానీ యేసు ప్రభువును కలిగి ఉన్నవారు ఎన్నడూ చావును కోరుకోరు. కారణం ఏంది? నిరీక్షణ. ఇక్కడ మనం ఏం చదివినాము? నిరీక్షణ గలవారై సంతోషించి. నిరీక్షణ అంటే ఏంది? ఈరోజు లేకున్నా రేపు నేను పొందబోతున్నాను అంటే బ్రతకవు ఇక. ఈరోజు లేదు, రేపు లేదు, ఎంత దూరం చూసినా నాకేం కనబడతలేదు, చీకటి అంటే చచ్చిపోతారు కదా. అయితే దేవునిలో మనకు నిరీక్షణ ఉంది, ఆశ ఉంది. ఈరోజు నేను నాకు ఏమి లేకున్నా యేసు ప్రభువులో నేను పొందబోతున్నాను, నిరీక్షణ కలిగి ఉన్నాను. కనుక ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదని రాయబడింది కదా. కనుక యేసు ప్రభువులో నిరీక్షణ కలిగి ఉంటే ఆ సంతోషాన్ని మనం కలిగి ఉంటాము. కనుక కొరింథీ 13వ అధ్యాయం 6వ వచనం. కొరింథీ 13వ అధ్యాయం 6వ వచనం. మొదటి కొరింథీ 13:6. దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమందు. చూడండి, మనం దుర్నీతి విషయంలో సంతోషించకుండా సత్యమునందు సంతోషించాలి. తర్వాత మొదటి పేతురు 4:13. మొదటి పేతురు 4:13. మొదటి పేతురు 4:13. చూడండి, యేసు ప్రభు కొరకు శ్రమలు పొందితే సంతోషం కలిగి ఉంటాము. కనుక మనుషుని యొక్క సంతోషము వ్యర్థం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 7వ వచనం. చూడండి, దేవుని సన్నిధిలో భోజనం చేసి మీ చేతి పనులన్నిటిని యందు సంతోషించవలెను. దేవుడు మనకి ఇచ్చిన సంతోషం. అందుకే సంతోషం అందుకే దేవునిలో మనము సంతోషిస్తే మనం ఏమి లేకున్నా ఆనందించగలం. కనుక ఈ లోకంలోనికి మనం ఏమి తేలేదు, దీనిలోంచి మనం ఏమి తీసుకొని పోలేము. కనుక అన్నవస్త్రములు గలవారమై సంతృప్తి కలిగి ఉండాలని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక సామెతలు 5వ అధ్యాయం 18వ వచనం. సామెతలు 5:18. సామెతలు 5:18. చూడాలి, బైబిల్ చూడాలి. ఏం చేస్తుంది? సామెతలు 5:18. సంతోషించు. 15వ అధ్యాయం 30. సామెతలు 15వ అధ్యాయం 30వ వచనం. 30వ వచనం. కన్నుల ప్రకాశం చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారము. కన్నుల ప్రకాశం కదా, చేతులు ఉన్నది కదా మనకు, ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా. టీవీ చూస్తున్నాం ఇప్పుడు అంటే టీవీలు పక్కకు పెట్టి ఇదే చూస్తున్నాం. అన్ని ఇళ్ళనే ఉన్నాయి కదా, మొత్తం ప్రపంచం నీ అరచేతిలో ఉన్నది. కన్నుల ప్రకాశం చూస్తూ ఉంటాం. అన్ని రకరకాల వీడియోలు చూసుకుంటూ టైం గంటలు గంటలు గడిచిపోతుంది. అయ్యో ఇంతేనా అంటారు. సమయం అంతా గడిచిపోతే లాస్ట్కి
ఆవలించకుండా ఏదో ఇంత ప్రార్థన చేసి దోమలు కొడితే మనం పడుకోవాలి. ప్రార్థన అనేది ఏమి లేదు. మంచి సమయం అంతా ఏం చేస్తున్నాను, ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాను. కనుక మనము కన్నుల ప్రకాశము చేత, కన్నుల ప్రకాశం చూచుట హృదయమునకు, మానవుని యొక్క సంతోషం అటువంటిది. కనుక ఈ సంతోషము తాత్కాలికమైనది. దేవుడు మనకిచ్చిన సంతోషము నిత్యమైనది. కనుక ఇక్కడ గమనించారు. చివరిగా 2 పేతురు 2వ అధ్యాయము 13వ వచనం. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. చూడండి, ఇది లోక సుఖము, లోక సంతోషము. తినుడు త్రాగడంలో సంతోషించద్దు మనం, అది వ్యర్థం. దేవునిలో ఆనంది. తినడంలో సంతోషం ఉంది, కానీ అదొక లిమిట్గా ఉండాలి. నాకు బాగా సంతోషం అవుతుంది అని ఎక్కువ తినేది కాదు. కనుక భోగములందు సంతోషించేవారుగా ఉన్నారు. కనుక అటువంటి సంతోషం తాత్కాలికమైనది. యోబు 21:12. యోబు గ్రంథము 21వ అధ్యాయం 12వ వచనం. చదవండి. శేఖర్ చదువు, ఆగిపోయినావు. యోబు 21వ అధ్యాయము 12వ వచనం. చూడండి, మ్యూజిక్ కూడా సంతోషం కదా. సంతోషం ఎట్లా వస్తుంది? మ్యూజిక్ ద్వారా సంతోషం. కనుక మనం వినాలి, అన్నీ కూడా వినాలి, మంచిదే. అంటే వినాలంటే ఆ సినిమా పాటలు కాదు, మన పాటలు ఎన్నో ఉన్నాయి కదా, వీడియోలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, రాగాలతో సంతోషం ఉంటుంది. కొన్నిసార్లు మరీ డల్గా ఉన్నప్పుడు ఏం చేస్తాం? చూడండి, నాకు సంతోషం ఉన్నప్పుడు నేను మ్యూజిక్ పెట్టుకోను, నేనే పాడతాను. కొన్నిసార్లు నాకు పాడే మనసు లేదు, బోరు కొడుతుంది, నేను అది వింటాను. అది నాకు మళ్ళీ పికప్ చేస్తుంది నన్ను మళ్ళా కదా. ఎప్పుడు పెట్టుకున్నప్పుడు అవసరం లేదు. మనకు సంతోషం ఉంటే మనమే పాటలు పాడుకుంటాం, సంతోషంగా ఉంటాం. కొన్నిసార్లు మనకు డల్గా ఉన్నప్పుడు, నిరాశ ఉన్నప్పుడు మనం పాడే పరిస్థితి లేదు. అప్పుడు పాటలు మనం విని కొంత మనకు ధైర్యం వస్తుంది, సంతోషం వస్తుంది. అప్పుడు మళ్ళీ పికప్ అయినాక మనం పాటలు పాడుకుంటాం. అట్లా అన్నట్టు ఈ యొక్క పాటలు, ఈ యొక్క వాయిద్యాలు చాలా అవసరం. దేవుని వాక్యంలో సామెతల్లోనే రాయను, దుఃఖ చిత్తునికి పాటలు వినిపించేవాడు చలిదినమందు పైబట్టను తీసివేయవానితో సమానుడు. లాస్ట్కి సమానుడు అయినడు. కనుక దుఃఖ చిత్తునికి పాటలు, చూడండి, బాగా దుఃఖంలో ఉన్నారు, ఒకరు తీసుకొచ్చి డెక్కు పెట్టాడు. కసురుకుంటారా లేదా చెప్పండి? వాళ్ళు ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. దుఃఖంలో ఉన్నవారు పాటలు వినమన్నాడు అంకుల్ అని పెట్టుంటుంది. పూర్తి దుఃఖం ఉంటే కూడా పాటలు వినలేదు. ఆ సంతోష ధ్వని నీకు దుఃఖ ధ్వనిగా మారిపోతుంది. నీ దుఃఖం ఇంకెక్కువ అవుతుంది. చలి దినంలో గొంగడి కప్పుకున్నాడు, బ్లాంకెట్ కప్పుకొని పన్నాడు. బాగా చలిలా మెల్లగా ఇట్లా తీసిన అనుకో ఇంకా ముడుచుకుంటాడు. కారణం పాటలు కూడా అంతే. నువ్వు పాటలు వారికి సంతోషం ఇయ్యదు. దుఃఖ చిత్తునికి పాటలు వినిపించరాదు. కనుక అందుకే ఎవరైనా మీ తల్లిదండ్రులైనా మీరు తెలుసు, పిల్లలకు తెలియదు తల్లిదండ్రుల దుఃఖం ఏందో. పిల్లలు పెడితేనే ఉంటారు డెక్కు, అరే పెట్టకరా బంద్ చేయి అంటారు కదా. ఎందుకు? కొన్ని విచారకరమైన విషయాలు ఉన్నాయి, తల్లిదండ్రులకు తెలుసు, పిల్లలకు తెలియదు. అందుకే అది వినడానికి ఇష్టం ఉండదు, సైలెంట్గా ఉంటాను. రకరకాల పరిస్థితులు జీవితంలో పాడే సమయం ఉంది, ఏడ్చే సమయం ఉంది, సైలెంట్గా ఉండే సమయం కూడా ఉన్నది. అన్ని సమయాలు దేవుని నుండి వస్తున్నాయి. సైలెంట్గా ఎందుకున్నావంటే దేవునిలో నువ్వు ధ్యానం కలిగి ఉండు. ఏడుస్తున్నావు ఎందుకంటే నీ తప్పులేవో చూసుకో అన్నట్టు. అందుకే సంతోషిస్తున్నావంటే అది దేవుడిచ్చిన బహుమానం అని కృతజ్ఞత చెల్లించు. ఎంత అద్భుతమైన జీవితం ఇది కదా. కనుక మన జీవితంలో సంతోషాన్ని
దేవుడు అనుగ్రహిస్తాడు. సంపూర్ణ సంతోషమునిచ్చేవాడు. దేవుని వాక్యంలో రాయబడింది, కీర్తనలు 16వ అధ్యాయం 11వ వచనం. కీర్తనలు 16, 11. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాడు. సంతోషము సుఖము ఎవరిలో ఉన్నాయి? యేసు ప్రభువులో ఉన్నాయి కదా. లోకం అంటుంది నా దగ్గరికి రా, లోకం ఇచ్చేదంతా నీకు ఇస్తా అంటుంది. లోకం ఇచ్చే సంతోషము శాశ్వతమైనది కాదు. నువ్వు తాగినప్పుడే సంతోషం. నువ్వు లోకంలో ఉన్న పనికిరాని విషయాలు నువ్వు అనుభవించడానికి నిన్ను ప్రేరేపిస్తాయి. ఆ సంతోషం వల్ల నీకు దుఃఖంగా మారుతుంది. అర్థమవుతుందా? లోకం తాత్కాలికంగా ఇచ్చే సంతోషం కొరకు నువ్వు పరిగెత్తకు. శాశ్వతమైన నిత్యమైన సంతోషం దేవునిలో నీకున్నది కనుక నువ్వు ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన నీకు సంతోషం ఇస్తాడు. ఆయనను ఆరాధించినప్పుడు నీకు సంతోషం ఇస్తాడు. ఎన్ని చదువుకున్నావు చెప్పండి, ఇక మొదటి నుంచి చెప్పండి. కీర్తనలు 5:11 చెప్పాలి. యెహోవాను ఆశ్రయించేవారు సంతోషిస్తాడు. రెండవది దినవృత్తాంతం మొదటి గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. దేవుని వెతికేవారు హృదయంలో సంతోషిస్తారు. మూడవది కీర్తనలు 2:11 ఆయనను సేవించే వారికి సంతోషము. తర్వాత నాలుగవది కీర్తనలు 31:7 31:7 లేదా ఆయన కృపను బట్టి సంతోషం కదా. బాధల్లో ఆయన మనకు సంతోషం. తర్వాత ఇంకోటి మనం చదువుకోలేదు. 119వ కీర్తన 14వ వచనం తీయండి దయచేసి. 111వ కీర్తన 119వ కీర్తన 14వ వచనం. అందరం కలిసి. సర్వ సంపదలు దొరికినట్లు నీ సాధనముల మార్గమును బట్టి నేను, అంటే వాక్యాన్ని ధ్యానించినప్పుడు సంతోషం, వాక్యమును బట్టి సంతోషం. ఇదేంటిది? ఎన్నోది? ఇది 5వది. ఇంకా ఇంకేమున్నాయి? మత్తయి 5:12 దేవుని పేరు మీద వచ్చే నిందలను బట్టి సంతోషం. తర్వాత రోమా 12:12 నిరీక్షణను బట్టి సంతోషం. తర్వాత 1 కొరింథీ 13:6 ఏమి చెప్తలేదు. 13:6 1 కొరింథీ 13:6 ఏం చెప్తలేరు, చెప్పినట్టు చేస్తున్నారు అట్లా. దుర్నీతి విషయం సంతోషించక సత్యమును, ఎంత సత్యంగా ఉంటామో అంత సంతోషం కదా. దేవుని సత్యంలో మనం ఉండాలి. అబద్ధాలు ఆడుకుంటుంటే నువ్వు దుఃఖమే, సంతోషం పోతుంది కదా. మనం ఏ తప్పు చేసినా మన ముఖము సంతోషం కూడగట్టుకుంటుంది. మన హృదయంలో ఉండదు, మన ముఖంలో ఏదో తప్పు చేసినట్టు కనబడతాం. అందుకే మన జీవితాన్ని సరి చేసుకుందాం. దేవా నీ సంతోషాన్ని నాకు, నీ సంతోషమును నాకు అనుగ్రహించు. నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను. నా దుఃఖాలు నా బాధలను ఎరిగి ఉన్నావు. నీ కృపను నాకు ఇయ్యి అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మోకరించండి. మన జీవితాలను సరి చేసుకుందాం. సంతోష హృదయం ముఖానికి తేటనిచ్చును. నలిగిన మనస్సు ఎముకలు నలిగిపోతాయట. చూడండి, మనం దేవుని సన్నిధిలో మనం ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని మందిరంలో మనకు ఆనందం ఉంది. మన ఇంకెన్నో వాక్యాలు ఉన్నాయి. 122వ కీర్తన 1వ వచనం యెహోవా మందిరంలో వెళ్తున్నామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి. దేవుని మందిరంకు రావడంలో సంతోషం ఉంది. ప్రార్థన చేసుకుందామని మోకరించండి. అందరూ మోకరించండి. మన జీవితాలను సరి చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినావు. నీకు వందనాలు. నన్ను రక్షించి మమ్మల్ని నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘముగా మమ్మల్ని సమకూర్చినారు. దేవా, సంతోషము
గల హృదయం మేము కలిగి ఉండాలని నువ్వు కోరుచున్నావు. ఏడుపు వచ్చి రాత్రి నుండిన ఉదయమున సంతోషం కలుగునని సెలవిచ్చిన ప్రభువా, నీ సంతోషంతో మమ్మల్ని నింపండి. నిన్ను ఆశ్రయించే వారికి సంతోషం, నిన్ను వెతికే వారికి సంతోషం, నిన్ను సేవించే వారికి సంతోషం అని నీవు మాకు సెలవిచ్చినావు. నిరీక్షణలో సంతోషం, కృప మాకు దొరికినందులో మేమందరం సంతోషిస్తామని నేను సెలవిచ్చినావు. సత్యమును బట్టి మేము సంతోషించుటకు మాకు నేర్పించండి ప్రభువా. మా జీవితాలను సరి చేసుకుంటున్నాం, యోగ్యముగా బలులో పాల్గొంటూ సహాయం చేయమని దేవా. నీ పరిశుద్ధ రక్త ప్రోక్షణకి వస్తున్నాం, కృప చూపించు దేవా. మరి నీ పరిశుద్ధ బలలో పాల్గొనే కృపను మాకు అనుగ్రహించండి. యేసు ప్రాణం చూడుకున్నాం మా తండ్రి. ప్రేమ నమ్మకములు తండ్రి, పరిశుద్ధుడైన జీవముల మా దేవాన్ని ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసునామమున నీ గొప్ప రక్షణ చెల్లిస్తున్నాం ప్రభావ. నీ యొక్క నామను బట్టి తండ్రి దేవా, ఇచ్చిన నీ యొక్క సన్నిధి కాకి మాపై ప్రకాశింపజేసినావు. నీకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. మా కొరకు విరగొట్టబడిన నీ శరీరంపై నీకు వందనాలు. నీవే మాకు జీవాహారముగా నిజమైన ఆహారముగా చేయబడడానికి వందనాలు ప్రభావ. నీలో మేము సంతృప్తి బలపరిచేది ప్రభావ. మా కొరకు తిరువను గాయపరచబడి, మా కొరకు తలకొట్టబడి మాకు జీవాహారంగా చేయబడ్డావు ప్రభావ. నిజమైన ఆహారంగా జీవాహారంగా నీవు మాకున్నావు. పరలోక మన్నాగా నీవు మాకున్నాను. యోగ్యంగా నీ బలలో పాల్గొంటూ నీ శరీరంలో పాల్గొంటూ సహాయం చేయండి. యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము మాట. మీ చేయి పైకెత్తి చూపించండి. చేసినందుకు వందనాలు. సాతాను యొక్క బంధకాల నుంచి, లోకము నుండి, పాపం నుండి, కుల మత కట్టుబాటు నుండి, ఆచారాల నుంచి మాకు ఇచ్చిన విడుదలకి నీకు వందనాలు.
యోగ్యంగా పాల్పొందుకు సాయం నీ పరిశుద్ధ రక్తములకు సాదృశ్యముగా ఈ ద్రాక్షరసము దీవించండి. నీవే మాకు నిజమైన పానముగా జీవపానముగా నీవు మాకున్న సమృద్ధి జీవాన్ని మాకు ఇచ్చినావు. నీతో మాకు ఇచ్చిన సహవాస సంతోషంకై నీకు వందనాలు. నీ యొక్క సహవాసంలో మాకు ఇచ్చిన గొప్ప ఆనందంకై నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకున్నాము మా తండ్రి. ఆమేన్. మీ కుడి చేయి పైకెత్తుకోండి. ప్రేమ తండ్రి, నమ్మదగిన దేవాని పాదాలు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ బలులో పాలు పొందుటకు ఇచ్చిన కృపకై నీకు వందనాలు. నీ శరీర రక్తంలో పాలు పొంది నేను మహిమపరచుటకు నేనే మాకు జీవాహారముగా జీవపానముగా అయినా నీకు నా శరీరం తిని నా రక్తం త్రాగుడు నిత్య జీవం రావడం అంత్యదినం నేను వారి లేపుతానని ఇచ్చిన వాగ్దానం దీనికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభావ మిగిలిన రొట్టెని బట్టి ద్రాక్షరసం బట్టి సారథి సంఘంలో మా సహపాఠి విశ్వాసులను జ్ఞానం చేసుకుంటూ వెళ్ళిపోయిన ప్రతి బిడ్డను సమకూర్చండి. సంఘంలో పరిచర్యలో సహకరిస్తున్న సోదరుడు జాన్ ప్రభాకర్, సోదరుడు జేకబ్ మరి బట్టి నీకు వందన వారి కుటుంబాలను దీవించండి. దేవా, మరి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలుకై నీకు వందనాలు చెల్లిస్తున్నావు. ప్రభా, ఈ దినం వచ్చిన ప్రతి బిడ్డకై నీకు వందనాలు. సంఘం యొక్క భవిష్యత్ పరిచయ కొరకు సిద్ధపరచండి, నిరాకడ కొరకు సిద్ధపరచండి. బేతేలు సంఘానికి మీరు ఇచ్చిన వాగ్దానం మాకు ముందుగా నడిచే దేవుడవు నీకు వందనాలు. మేము నడిచే త్రోవలో మాకు తోడై ఉండే దేవుడవు అని నేను స్తుతిస్తున్నాను. ప్రభా, నేను మహిమపరుస్తున్నాను. ప్రభా, సహాయం చేయండి. దేవసోడు ప్రభాకర్ కృపావాణి బలపరచండి, పరిచయలో బలపరచండి. ఇంతవరకు నడిపించిన కుమార్తె శారం రోజు హనోకి యొక్క పరిశుద్ధ వివాహం 13వ తేదీ ఆ యొక్క శుక్రవారం వేములవాడలో జరిగే వివాహ కార్యక్రమంలో మీరే తోడుగా ఉండడం, నీ మహిమ కొరకు వారిని జతపరిచి రాబోయే దినాల్లో నీ మహిమ కొరకు వాడకుండా కృప చూపించండి. సంఘమంతా విశ్వాసులందరూ అక్కడ చేరుకున్నట్టు సహాయం చేయండి. దేవా, జోసెఫ్ అన్న కుటుంబాన్ని కూడా సిద్ధపరచండి. ప్రభా,
ప్రతి లోపము కొరత నుండి తప్పించండి ప్రభావ. మరి గ్లోరీ భవిష్యత్తు కూడా దీవించి విశ్వాసంలో బలపరచండి దేవ. రేచలు ఆమె కుటుంబాన్ని దీవించు, కృపలో భద్రపరచండి. సంఘానికి దేవ మరి నీ యొక్క ఉద్దేశం సంఘం ఏడల నిశ్చితమైన నెరవేర్చదు ప్రభాకర్ని కూడా మరి తండ్రి మందిని ఒక్కడి మేరలో నిలబెట్టుకున్నావు. ఈతబడి వాక్యాన్ని ఫలింపచేయండి. నీ వాక్యమును నీ ప్రజలలో హృదయాల్లో భద్రపరచండి ప్రభావ. లోబడి బిడ్డలుగా చేయండి ప్రభావ. సోడు జేకము జ్యోతి నిరీక్షణ బట్టి నీకు వందన. వారిని కూడా పరిచయంలో బలపరచడానికి వందన. నీ మయ కొరకు సాక్షిగా నిలబెట్టుకునండి. సోదరుడు హైదరాబాద్లో మరి రాసి ఎగ్జామ్లో కూడా సహాయపడడానికి వందన. నీ మయ కొరకు బలపరచండి ప్రభావ. వారి డ్యూటీస్లో తోడుగా ఉండు. జిమ్మి టోని భవిష్యత్తును దీవించండి. నీ మయ కొరకు సాక్షులుగా నిలబెట్టుకునండి దేవా. తీసుకొచ్చిన ప్రతి బిడ్డకి నీకు వందనాలు ప్రభావ. వివాహం కాని వారు ఎంతోమంది ఉన్నారు ప్రభావ. వారికి సరైన వివాహ సంబంధాలు దయచేయండి. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు ప్రభావ చాలామంది. వారి అవసరాలు తీర్చండి. వారి బలహీనతలను వారి గుర్తెరుగుటకు సరి చేసుకుంటాం. నీ మీద ఆధారపడటం, నిన్ను ఆశ్రయించటకు సహాయం చేయండి ప్రభావ. ఏ కీడు నష్టం రాకుండా బిడ్డను కాపాడము. ముఖ్యంగా యవనస్తులను బలపరచండి. యవన కాలంలోని కాడి మైటకు సహాయం చేయండి. వీటి అందు నాకు సంతోషం లేదని చెప్పు దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని మనం సెలవిచ్చినావు ప్రభావ. బలపరచండి. సండే స్కూల్ పరిచయలు గ్రేసును బలపరిచి వాడుకున్నాను వందన. మరి ఆమె కుటుంబాన్ని కూడా దీవించండి. పిల్లలను దివ్యమైన భవిష్యత్తును దీవించండి దేవా. తీసుకొచ్చిన మరి పోతారం నుండి, పొలాస నుండి, లచ్చపేట నుండి, కండ్లపల్లి నుంచి వచ్చిన విశ్వాసులను దీవించి ఆశీర్వదించండి. స్థానిక విశ్వాసులను బట్టి నీకు వందన. గొర్రెగుండం నుంచి వచ్చిన టైటస్ స్టెల్లాను దీవించి వారికి ఇచ్చిన పిల్లలను బట్టి నీకు వందన. వారి విశ్వాసాన్ని బలపరచండి దేవ. తరుణ్ షారాను కూడా దీవించండి. వారి విశ్వాసాన్ని బలపరచండి ప్రభా దేవ. ప్రతి బిడ్డను నీ పేరు పేరు వరుసను ఆశీర్వదించండి ప్రభా. మరి వృద్ధాప్యంలో ఉంటున్న బిడ్డలను జ్ఞాపం చేసి ఏరియా సంతోషం మనం కూడా కనికరించి ఏలియాను కూడా ఆరోగ్యం దయచేయండి, కనికరించండి దేవ. సంతోషం మా కొడుకు రాజేష్లో కూడా నూతన కార్యం జరిగించి బలపరిచి ఆరోగ్యం దయచేయండి, భవిష్యత్తును దీవించండి దేవ. కల్లడ గౌతమి చంద్రయ్య కుటుంబాన్ని కూడా రక్షించండి దేవ. మా తండ్రి దివ్య కూడా స్వస్థపరచండి. ఎముకను ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేసి తీసుకొచ్చిన మరి దేవ మరి రత్నయ్యను దీవించండి, ఆశీర్వించి వారి నలుగురు బిడ్డలు వారి కుటుంబాలు దీవించండి దేవ. లలితమ్మ నడిపించిన విశ్వాసం బలపరు. శారద సుధాకర్ను దీవించండి, విశ్వాసంలో బలపరచండి. సండే స్కూల్ పిల్లలందరినీ దీవించండి ప్రభావ. మా తండ్రి మరి ఇంకా ప్రతి చిన్న బిడ్డలు తండ్రి ఏమైనా చిన్న బాల్యంలోనే నేను రక్షకునిగా ప్రభుగా ఎరిగి ఉండే భాగ్యం దయచేయండి ప్రభావ. కృప చూపించండి దేవ. మరి తండ్రి దేవ నరేష్, పీటర్, తిమోతి, శేఖర్, అబ్రహం, రూబెన్ అన్న వారి కుటుంబాలను దీవించండి. డానియల్ అన్న ప్రార్థన ఆనంద సమాధానమైన దేవదాస్ కమలమ్మ కుటుంబాలను దీవించండి. యోసేఫ్, ప్రియాంకను దీవించండి. తీసుకొచ్చిన స్వరూపకు మరి భర్త రమేష్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్న సహాయం చేయండి దేవ. మమత, డానియల్ కూడా దీవించండి. వారి విశ్వాసాన్ని బలపరచండి దేవ. మరి తండ్రి వారి చెల్లెళ్ళ రక్షణ కొరకు వారి విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. సుజాత రాజు కుటుంబాన్ని దీవించి వారి పిల్లలను రక్షించండి. శారమ్మను కనికరించండి ప్రభావ, సహాయం చేయండి దేవ. మా తండ్రి రిపుక మనం నడిపించిన వారికి వందనాలు. విశ్వాసంలో బలపరచు సుమలత కుటుంబాన్ని దీవించండి. ఇంకా ఎఫ్సి శ్రీధర్ దీవించండి. వారి శ్రీధర్కు రక్షణ దయచేయండి. పిల్లలు కూడా నీ భయభక్తి విశ్వాసం దయచేసి మిరియాము కనికరించండి దేవ. మరి ఇంకా వీర మోదేసి ఇస్సాకు ప్రవళిక ప్రార్థన చేసిన వారి విశ్వాసం బలపరచండి. మా ప్రభుత్వాన్ని శారాశోకు రక్షణ కొరకు వారి పిల్లల రక్షణ కొరకు వారి పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నా, సహాయం చేయండి. సుజన నవతను కూడా కనికరించి వారి భవిష్యత్తును దీవించండి. నీ భయభక్తుల మార్గాలను నడిపించండి. ఇస్తేరాలు రిపుకారాలు కూడా నూతన కార్యం ఫిలిప్ స్వరూపాన్ని కూడా కనికరించండి. వారికి నక్కర తీర్చండి. ధైర్యంతో నిబ్బరమైన హృదయంతో ముందుకు సాగటం, శత్రు యొక్క శోధన నుండి బిడ్డను తప్పించి కాపాడేంతవరకు నడిపించినందుకు వందనాలు. కనికరించండి ప్రభావ. మా తండ్రి మరి ఇంకా ప్రభావ మరి తండ్రి ఇంకా అనేకుల కొరకు ప్రార్థించే భారం దయచేయండి దేవా. మా ప్రభావ మరి ఇంకెవరైతే ఈ దినం మందిరం రాలేకపోయినా వారితో మాట్లాడడం, సంఘాన్ని బలపరచండి, ఉజ్జీవింపజేసి మీరు మయం పొందండి.
మా ప్రభు మరి ఇంకా ప్రభు వినోదమ్మను దీవించి వారి కుటుంబాన్ని దీవించండి. ప్రభు ఇల్లు కట్టుచుండగా దాన్ని ముగించడానికి సాయం చేయండి. రమను కూడా దీవించండి. సుశీలను దీవించండి. వారి కుమార్తె లిడియను దీవించండి. విశ్వాసమును బలపరచండి. ప్రభు మేరీ గణేశాన్ని కనికరించి వారి విశ్వాసం బలపరచండి. తండ్రి ఇంకా దేవా మరి తండ్రి కాంతయ్య రజిత కుటుంబాన్ని, లత కుటుంబాన్ని, పిల్లలు రాహుల్ రక్షణ కొరకు ప్రార్థన చేసిన శేఖర కనికరించండి. దేవ ముఖ్యంగా శారా బ్రహ్మను కనికరించి ఆమె అనారోగ్యంతో ఉంటుండే స్వస్థపరచండి. మా ప్రభు కనికరించండి. మిగిలిన సమయం మాతో ఉండమని మా ప్రభు రక్షకుడు ఇస్తున్నాను ప్రార్థించుకున్నా మా తండ్రి. ఆమేన్. ప్రకటనలు గమనించండి దయచేసి. ఈ రేపటి దినం సోమవారం సాయంత్రం 6:30కు సిస్టర్స్ ప్రేయర్ మీటింగ్ ఉంటుంది. మీరందరూ కూడా 6:30కు మీరు అటెండ్ కావాలి. బుధవారం ఉపవాస ప్రార్థన శారద సుధాకర్ ఇంట్లో ఉన్నారండి. మీకు అనుకూలం ఉందా? శారద సుధాకర్ ఇంట్లో జరుగుతుంది. భోజనం మాత్రం పెట్టద్దు, చిన్నగా టీ అది సరిపోతుంది. భోజనాలు నేను చాలా ఖచ్చితంగా వద్దంటున్నాను, చాలాసార్లు పెడుతున్నాను. అనుకూలం ఉన్నా లేకున్నా అది పెట్టద్దు. మేము తొందరగా ముగించుకొని పోతాం కనుక ఇక్కడ బుధవారం ఉపవాస ప్రార్థన విద్యానగర్లో సుధాకర్ ఇంటిలో జరుగుతుంది, లలితమ్మ ఇంటిలో. తర్వాత బేస్తవారం సాయంత్రం 7 గంటలకు బైబిల్ స్టడీ ఉంటుంది. సాయంత్రం ఆన్లైన్లో మందిరంలో జరుగుతుంది. తర్వాత ప్రత్యేకమైన ప్రకటన ఈ యొక్క మరి బేతేరు మందిరంలో మరి మా పరిచర్య చేస్తున్న సోదరుడు జాన్ ప్రభాకర్ అన్న కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. శుక్రవారం 13వ తేదీ వాళ్ళ కుమార్తె షారోన్ రోజు యొక్క పరిశుద్ధ వివాహము సోదరుడు అనూపుతో జరగబోతుంది. 13వ తేదీ శుక్రవారం ఉదయం 10:30 గంటలకు వేములవాడలో. కనుక ఇక్కడ వేములవాడలో రాజశ్రీ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది, మల్లారం రోడ్లో. కనుక సోదరు డేవిడ్ వివాహం చేసే దైవ సేవకులు మన మధ్యకు వస్తారు. బాంబే నుంచి జోసఫ్ అన్న కుటుంబం తరఫున వారి సేవకులు వస్తారు. కనుక ఈ యొక్క పరిశుద్ధ వివాహము దేవుని మహిమ కొరకు జరిగినట్లు దయచేసి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అందులో మీరందరూ పాల్పొందాలని అందరినీ ఆహ్వానిస్తున్నారు. కార్డ్స్ అంతగా మరి వారు మీకు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు, ఎందుకంటే కొన్ని తక్కువ పడినాయి. ఈ కార్డ్స్ మనందరి సంఘం తరఫున మీకు ఈ కార్డు ఇవ్వబడింది. మీరు అందరూ కూడా రావాలని వారు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ఈ యొక్క ప్రభాకర్ కృపవాణి కుమార్తె షారోన్ రోజు యొక్క వివాహం కొరకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నారు. కనుక ఆ యొక్క మరి పని చేసేవారు ఏదైనా వాళ్ళకు సహకరించేవారు తొందరగా వచ్చి వారికి సహకరించండి. తర్వాత వివాహం మరి ఎట్లా వెహికల్స్ పెట్టడం కూడా వాళ్ళు తర్వాత మీకు గ్రూప్లో పెడతారు, మీకు ఫోన్ చేస్తారు. కనుక ఇక్కడ నుండి వెహికల్ పోయే సమయం కూడా మీరు గమనించి ముందు రండి. ఎందుకంటే చాలా మరి ఆ యొక్క వివాహం దేవుని ప్రజల మధ్య జరిగే వివాహంలో దేవుని ప్రజలు రావడం ఎంతో అవసరం, మంచిది, దేవునికి మహిమకరంగా ఉంటుంది. చాలామంది భోజనం కొరకు వస్తారు అన్యులు. అయితే మనం అట్లా కాదు, 10:30 అంటే 10:30కు అక్కడ చేరుకోవాలి మీరందరూ. వివాహం అంటే చాలామందికి మీటింగ్తో పని లేదు చాలామందికి. కనుక మీరందరూ కూడా మనకు అది తెలుసు కదా, మీరందరూ కూడా ఆ యొక్క మ్యారేజ్ ఉదయం ఇక్కడ 8:30కే ఇక్కడ వెహికల్ ఉంటుంది. మందిరం దగ్గర అయినా కాంపౌండ్ రోడ్డు దగ్గర ఉంటుంది. మీరందరూ కూడా రావాల్సిన వారందరూ సిద్ధపడి ఆ యొక్క వివాహం కొరకు మీరు రావాలి. తర్వాత మీ అడ్రస్ తెలియకపోయినా మీకు ఆ యొక్క లొకేషన్ పెడతారు, గ్రూప్లో పెడతారు. మీ వ్యక్తిగతంగా కూడా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఆ వివాహం దేవుని మహిమ కొరకు జరగాలని మనం అందరం ప్రార్థన చేయాలి. తర్వాత శనివారం సెకండ్ సాటర్డే వస్తుంది.
శనివారం సెకండ్ సాటర్డే, రెండవ శనివారం కనుక ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన ఉంటుంది, 10 నుండి 12:30 వరకు. మీరందరూ కూడా ఆ యొక్క ఉపవాస ప్రార్థనలో పాల్పొందాలని కోరుచున్నాను. మళ్ళీ ప్రభుత్వమైతే ఆదివారం మళ్ళీ 10:30కు ఆరాధన కూడుకుంటాం కనుక ఈ యొక్క కార్యక్రమాలన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయండి. చివరిగా మనం పాట పాడుతూ ప్రభు కానుకలతో పాట సంఖ్య 666, పాట సంఖ్య 666, 648 పాత పుస్తకములు 663, 648. పాట సంఖ్య 663 చెప్తాను. పాట సంఖ్య 663, 648 పాత పుస్తకములు. స్వచ్ఛముగా పాట నేర్చుకోండి, మళ్ళీ పాడతాం బైబిల్ స్టడీ రోజు.
ప్రేమ నమ్మకముల తండ్రి, పరిశుద్ధుడైన జీవముల మా దేవ, నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు నామములో నీ పాదం వచ్చి స్తుతించి కనపరుస్తున్నాం తండ్రి. ఈ యొక్క దినము నీ పరిశుద్ధ దినము నీ మందిరంలో ఆరాధించుటకు మమ్మల్ని అందరూ సమకూర్చినావు. నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన బిడ్డలను నీ సన్నిధిలో చేరి ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చిన వందనాలు. ఆరాధనలో మాకు తోడుగా ఉండి బల్ల వర్తమానంలో కూడా మాకు సహాయపడ్డ ఇతరుల వాక్యాన్ని ఫలింపజేయండి. యోగ్యంగా పాల్గొన్న ప్రతి బిడ్డకి నీకు వందనాలు. ఎవరైతే అయోగ్యంగా పాల్గొన్నారో వారికి నీ కృప చూపించండి. నీ బిడ్డలు నీ మందిరానికి సమర్పించిన కానుకలు ఆశీర్వదించండి. వాటిని మయం కొరకు రాజ్యవ్యాప్తి సంఘం యొక్క అభివృద్ధి కొరకు దేవ పరిచర్య కొరకు వాడబడినట్టుగా వాటిని దీవించి ఆశీర్వదించండి. బిడ్డలకు ఏ కొరత లేకుండా చేయండి. వారి ఇంటిలో ఉన్న కొరతలన్నీ తీర్చండి. పిల్లలకు మంచి జ్ఞానం, చదువుల మంచి అభివృద్ధి, తల్లిదండ్రుల మాట విని లోబడటకు పిల్లలకు కృప చూపించి సహాయం చేయమని అడుగుతున్నాం. ప్రభువా, వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు ఆశీర్వదించండి. ప్రభువా, మరి ప్రతి బిడ్డను కూడా నీ రాజ్యంలో నిత్యత్వంలో జ్ఞాపకం చేసుకోనండి. ప్రభువా, సహాయం చేయమని అడుగుతున్నాం. ప్రభువా, మరి ఇంకా ఎవరికైతే మేము ప్రార్థన చేయలేదు వారి కొరకు ప్రార్థించే భారం దయచేయండి, కనికరించండి, సహాయం చేయండి. దేవా, మరొకసారి ఆ యొక్క 13వ తేదీ శుక్రవారం దేవా మరి పరిశుద్ధ వివాహంలో రోజు హనుమకు యొక్క పరిశుద్ధ వివాహం నీ మయం కొరకు జరిగినట్టుగా సహాయం చేయండి. బిడ్డలందరినీ ఆహ్వానించి ఉండగా అందరూ కూడా మరి వారు రాగలిగినట్టుగా సిద్ధపరచండి. వెహికల్స్ అన్నీ కూడా నీ చిత్తంలో ఉంచి నేను నడిపింపు దయచేయండి. కీడు నష్టం రాకుండా కాపాడడం, జరిగిపోయే గొప్ప గంభీరమైన కార్యము నీ మయం కొరకు జరిగించండి. ప్రతి పరిస్థితుల్లో మాకు చాలిన దేవుడుగా ఉన్నందుకు వందనాలు. ప్రభు, వారం అంత పరిచర్యలో కూడికలన్నింటిలో కూడా సహాయం చేయండి. ఇంకా రక్షణ సంపూర్ణ కార్యం జరగని వారు ఇంకెవరైతే ఉన్నారో వారిలో నూతన కార్యం జరిగించండి. మీకే మహిమ ఘనత తెచ్చుకొని మరి మా ప్రభు రక్షకుడు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికి తోడైనను గాక. ఆమేన్. నీతో కూడా మహిమను పొందుటకు, నీతో కూడా మహిమను పొందుటకు, నీ శ్రమలను పాలు పొందుటచే, నీ శ్రమలను పాలు పొందుటచే నీతోటి వారసులముగా, నీతోటి వారసులముగా పరిగణింపబడితిమి స్వాస్థ్యముగా నిశ్చితివి. జయించెడు వాని కన్ని స్వాస్థ్యం